Welcome to demo class SAP FICO. సో ఈరోజు మనం SAP FICO డెమో క్లాస్ చెప్తున్నాం ఈరోజు. సో అసలు SAP అంటే ఏంటి, SAP సాఫ్ట్వేర్ ని ఎందుకు యూజ్ చేస్తారు అనే దాని గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో ఈ SAP అంటే ఈ సాఫ్ట్వేర్ అసలు ఎందుకు ఉపయోగిస్తారు అనేది మనం ఫస్ట్ మనకు ఒక ఐడియా ఉండాలన్నమాట. ఎనీ కంపెనీ, ఎనీ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ప్రపంచంలో చాలా కంపెనీస్ ఉంటాయి, వరల్డ్ వైజ్ గా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, చిన్న కంపెనీస్ ఉంటాయి, అలాగే పెద్ద కంపెనీస్ ఉంటాయి, MNC కంపెనీస్ ఉంటాయి. MNC అంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి. ఇటువంటి అన్ని కంపెనీస్ కి కూడా వాళ్ళ యొక్క డైలీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి, అంటే వాళ్ళకు ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఈ SAP సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే, ఏదన్నా ఒక చిన్న బిల్లు ప్రిపేర్ చేయాలంటే SAP సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. మ్యాన్ పవర్ ని కంట్రోల్ చేయాలంటే SAP లో ఉన్నటువంటి ఒక మాడ్యూల్ ఉపయోగపడుతుంది అనమాట. ఆ తర్వాత అట్లాగే SAP అవ్వచ్చు, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ కంపెనీలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ ని కూడా మనం కంట్రోల్ చేయడానికి ఈ SAP సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. మ్యూట్ లో పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో ఎనీ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ ని కూడా కంట్రోల్ చేయడానికి ఈ SAP సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంటే అది సేల్స్ కి సంబంధించింది అవ్వచ్చు, HR కి సంబంధించింది అవ్వచ్చు, లేకపోతే మార్కెటింగ్ కి సంబంధించింది అవ్వచ్చు, లేకపోతే ప్లాంట్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ప్రొడక్షన్ కి సంబంధించింది అవ్వచ్చు, ఏదైనా సరే ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ MNC ఆర్ ఎనీ కంపెనీ సంబంధించినటువంటి కంట్రోలింగ్ చేయడానికి కానీ, లేకపోతే వాడి యొక్క ఆ కంపెనీస్ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి ఈ SAP సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది అనమాట. అర్థమవుతుందండి? ఒకసారి కన్ఫర్మ్ చేయండి నాకు ఎవరన్నా. వినిపిస్తున్నాను? థ్యాంక్ యూ సో మచ్. సో ఎనీ ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి, అంటే వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్స్ అన్ని కంట్రోల్ పెట్టుకోవడానికి, ఆ డిపార్ట్మెంట్స్ కి అవసరమైనటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఫిల్ఫిల్ చేసుకోవడానికి ఈ SAP సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అసలు SAP ని అంటే వాట్ ఈజ్ SAP డెఫినేషన్ అంటే మనకి ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. ఈ SAP అనేది ఎందుకు ఉపయోగపడుతుందని మనం తెలుసుకున్నాం ఫస్ట్. ఎనీ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి అన్ని అవసరాలు తీర్చుకోవడానికి, లేకపోతే ఎనీ కంపెనీ, ఎనీ MNC కంపెనీ ఆర్ ఎనీ కంపెనీలో ఉన్నటువంటి అన్ని అవసరాలు వాళ్ళు చూసుకోవడానికి, ఆ కంపెనీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని చేసుకోవడానికి SAP సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. అసలు ఈ SAP అంటే ఏంటి, డెఫినేషన్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. SAP స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అన్నమాట. అంటే సిస్టమ్స్ లో ఉన్నటువంటి సిస్టమ్స్, ఇటువంటి కంప్యూటర్స్ ని ఉపయోగించి మన డేటా అనేది ప్రాసెస్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. హలో, మ్యూట్ లో పెట్టండి. ఎనీ ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి వాళ్ళ డేటాని ప్రాసెస్ చేసుకోవడానికి, ప్రతి ఆర్గనైజేషన్ లో ప్రతి ట్రాన్సాక్షన్ అనేది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఆ డేటాకి సంబంధించిన అన్ని ప్రాసెస్ చేసుకోవడానికి, లేకపోతే ఆ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని చేసుకోవడానికి SAP సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. SAP లో మనం FICO గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు SAP FICO గురించి మనకు ఆల్రెడీ తెలుసు, మీకు ఆల్మోస్ట్ ఎంతో కొంత ఐడియా ఉంటుంది కాబట్టి కోర్సులో జాయిన్ అవుదామని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఈ SAP FICO తో పాటు SAP వల్ల చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, నేను మీకు కొన్ని ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను. SAP ప్రొడక్ట్స్ లో చాలా ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా SAP ప్రొడక్ట్స్ అంటారు. సో SAP లో ERP అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఇప్పుడు మనం వాడేది ERP సాఫ్ట్వేర్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు ERP సాఫ్ట్వేర్. తర్వాత SAP లో CMR అని చెప్పేసి ఇంకో సాఫ్ట్వేర్ ఉంది. CMR అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అంటే సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుంటారు. ఓన్లీ CRM అన్నమాట ఇది. PLM అంటారు ఇంకోటి SAP లో, ప్రొడక్షన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అని అర్థం. ప్రొడక్షన్ లైఫ్ సైకిల్ అంటారు. సో ఈ ప్రొడక్షన్ లైఫ్ సైకిల్ అనేది కూడా వన్ ఆఫ్ ద, జస్ట్ మినిట్, తర్వాత ప్రొడక్షన్ లైఫ్ సైకిల్ అనేది కూడా వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనమాట SAP వాళ్ళది. తర్వాత SMR సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్. తర్వాత ఇట్లాంటి SCRM, ఇట్లా ERP సెంట్రల్ కాంపోనెంట్స్, ఇలాంటి చాలా సాఫ్ట్వేర్స్ అనేవి SAP లో ఉన్నాయి అనమాట. నంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి.
వాళ్ళ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవి కొన్ని మాత్రం నేను మీకు చూపిస్తున్నాను. రీసెంట్ గా S/4HANA అనేటువంటి సాఫ్ట్వేర్ వచ్చింది. ఎస్ అంటే 4th వెర్షన్ అని అర్థం. 1850 అనేది వెర్షన్ అనమాట. సో ఈసీసీ సాఫ్ట్వేర్స్ అన్ని రావటం అనేది ఆల్మోస్ట్ మనకి ఈసీసీ 6.0 తోటి 204 వరకు 4 నుంచి స్టార్ట్ అయింది. ఈ వెర్షన్స్ అన్ని కూడా రావటం 204 నుంచి స్టార్ట్ అయ్యి 2014 తో ఎండింగ్ అయిపోయింది. ఇప్పటికి అవే కంటిన్యూ అవుతుంది. అంటే లేటెస్ట్ వెర్షన్ అనేది ఏం రాలా. ఇప్పుడు లేటెస్ట్ గా ఏం వచ్చిందంటే S/4HANA మాత్రమే వచ్చింది అనమాట లేటెస్ట్ గా. తర్వాత FICO అంటే ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. FI అంటే ఫైనాన్షియల్ కి సంబంధించింది. అంటే ఫైనాన్షియల్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం అనమాట. అంటే ఒక బిల్ అనేది ఒకటి ప్రిపేర్ చేయాలంటే ఆ బిల్లో డేట్ రావాలి, బిజినెస్ ఏరియా ఒకటి రావాలి, తర్వాత ఎంత అమౌంట్ అనేది రావాలి, ఎన్ని ప్రొడక్ట్స్ కొన్నారు, ఎన్ని గూడ్స్ కొన్నారు, ఎంత పర్చేజ్ చేశారు, ఇట్లాంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా రావడానికి మనం FIలో కాన్ఫిగరేషన్ చేస్తాం. CO అంటే కంట్రోలింగ్ అనమాట. కంట్రోలింగ్ అంటే ఇక్కడ అంతా కూడా ఒక ఆర్గనైజేషన్ ఎట్లా కంట్రోల్ చేయాలని దాని గురించి మనకు చెప్పబడుతుంది అనమాట ఇక్కడ. బట్ FI మాత్రం టోటల్ గా మనకి ఫైనాన్షియల్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని చేయడం జరుగుతుంది. అలాగే CO కూడా ఉంది కాబట్టి CO అంటే కంట్రోలింగ్ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేయాలన్నమాట. ఫైనాన్షియల్ సంబంధించినటువంటి టోటల్ కాన్ఫిగరేషన్స్ అంతా కూడా FIలో జరుగుతుంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించిన టోటల్ కాన్ఫిగరేషన్. COలో కంట్రోలింగ్ సంబంధించిన కొన్ని పార్ట్స్ అనేవి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అది సో FI అంటే FICO అంటే ఆల్మోస్ట్ SAPలో FI నేర్చుకుంటాం, ఫుల్ ఫ్లెడ్జ్ గా నేర్చుకుంటాం. CO అనేది మాత్రం కొంతవరకు నేర్చుకుంటాం అనమాట. ఎందుకంటే FI అనేది COతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కాబట్టి. COనే కాదు మిగతా మాడ్యూల్ తో కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో FICO అంటే అదనమాట. అంటే మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ రావాలి, బిల్ ప్రిపేర్ చేసేటప్పుడు GST యాడ్ అవుతుంది. కస్టమర్స్ కి అమౌంట్ పేమెంట్స్ ఇచ్చేటప్పుడు ట్యాక్సెస్ అనేవి డిడక్ట్ చేసుకోవాలి. దాన్ని విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. అంటే ఎంప్లాయీకి పే చేసేటువంటి అమౌంట్ లో ట్యాక్స్ అనేది ముందే హోల్డ్ చేస్తాం. దాన్ని విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. సో ఇట్లాంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా FICOలో చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ FICO గురించి మనం కంప్లీట్ గా తెలుసుకోవాలి. సో అసలు FICO అంటే ఏంటి? FICOని R3 సర్వర్స్ అంటారు. R3 సర్వర్స్ అంటారు. సో R3 సర్వర్స్ అంటే మీనింగ్ ఏంటి అనే దాని గురించి ఒకసారి చూద్దాం మనం. R అంటే రియల్ టైమ్ అని, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం అనమాట. సో మొత్తం అంటే SAPలో టోటల్ గా 3 సర్వర్స్ ఉంటాయి. ఇప్పుడు రైట్ నౌ 3 సర్వర్స్ రన్ అవుతున్నాయి అనమాట. R అంటే రియల్ టైమ్ అని, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం అనమాట. SAPలో అంటే FICOలోనే కాదు, ఎంటైర్ SAPలో ఉన్నటువంటి అన్ని మాడ్యూల్స్ లో కూడా R3 సర్వర్ రన్ అవుతుంది. R అంటే రియల్ టైమ్, 3 అంటే 3 సర్వర్స్ అని మీనింగ్ అనమాట. సో ఈ 3 సర్వర్స్ అనేది మనకు అర్థమైంది. SAPలో 3 సర్వర్స్ ఉండటం జరుగుతుంది. దీన్ని ల్యాండ్స్కేప్ అని కూడా చెప్తారనమాట. సో ఈ ల్యాండ్స్కేప్ మీద డిపెండ్ అయ్యి మనకి డేటా అంతా కూడా అందుతుంది అనమాట. సో ఈ 3 సర్వర్స్ చెప్పాను కదా, R3 మీన్స్ రియల్ టైమ్ 3 సర్వర్స్. ఓకే, చూద్దాం. సో ఇప్పుడు మనం R3 సర్వర్స్ అని చెప్పాం కదా. సో R1 అనేది ఒక సర్వర్. ఫస్ట్ 1973లో ఈ R1 అనే సర్వర్ తోటి ఒక్క సర్వర్ తోటి స్టార్ట్ చేశారు SAP వాళ్ళు విత్ 1 కస్టమర్. అంటే 1973లో R1 అంటే R1 అంటే 1 సర్వర్ అని అర్థం. అంటే ఒక్క సర్వర్ తోనే స్టార్ట్ చేశారు. 1973లో స్టార్ట్ చేశారు. తర్వాత R2 వచ్చింది. అంటే అనదర్ 2 సర్వర్స్ తో కొన్నాళ్ళు రన్ చేశారు. ఇప్పుడు వచ్చేసి R3 సర్వర్ రన్ అవుతుంది. R3 అంటే 1, 2, 3 టోటల్ గా 3 సర్వర్స్ ఉన్నాయి ఇప్పుడు రైట్ నౌ. SAPలో మనం చేసే ఏ కాన్ఫిగరేషన్ అయినా సరే ఈ 3 సర్వర్స్ నుంచి మనకి యాక్సెస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ 3 సర్వర్స్ నుంచి యాక్సెస్ అనేది వస్తుంది. మనం చేసే ప్రతి కాన్ఫిగరేషన్ అవ్వచ్చు, ఏదైనా సరే ఈ 3 సర్వర్స్ నుంచి వస్తుంది. లేదా మనం ఏదైనా ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా మనకి వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ 3 సర్వర్స్ నుంచే రావడం అనేది జరుగుతుంది. మనకి టోటల్ గా 3 సర్వర్స్ నుంచే వస్తుంది మనకు వచ్చే టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. మనం ఏ కాన్ఫిగరేషన్ చేసినా అదంతా కూడా స్టోరేజ్ అంతా కూడా ఈ సర్వర్స్ లోనే స్టోర్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్ గా చైనా వాళ్ళు కొన్ని కంపెనీస్ బ్యాన్ చేశారు మన ఇండియన్స్. ఎందుకంటే మన డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క సర్వర్స్ అన్ని కూడా హెడ్ క్వార్టర్స్ చైనాలో ఉన్నాయి. చైనాలో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ సర్వర్స్ R3 సర్వర్స్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి, అలాగే వాళ్ళకు కూడా సర్వర్స్ ఉంటాయి కాబట్టి మన డేటా అంతా వాళ్ళు కాపీ చేసేస్తారు. సేఫ్టీ లేదు అనే ఉద్దేశంతో ఈ సర్వర్స్ అన్ని కూడా చైనాలో ఉన్నాయి కాబట్టి రిస్క్ ఎందుకు అని చెప్పేసి మన వాళ్ళు కొన్ని కంపెనీస్ బ్యాన్ చేశారు.
అంటే సర్వర్స్ అనేవి చైనాలో ఉంది, మన డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అట్లాగే ఎస్ఏపిలో కూడా ఈ సర్వర్స్ డిఫరెంట్ ఏరియాస్ లో ఉంటాయి అన్నమాట. సో మనం ఏ కాన్ఫిగరేషన్ చేసినా, ఏ డేటా మనం స్టోర్ చేసినా సరే, కాన్ఫిగరేషన్ చేసినా లేకపోతే ఏదన్నా ట్రాన్సాక్షనల్ డేటా లేకపోతే కాన్ఫిగరేషన్ డేటా రెండు ఉంటాయి. కాన్ఫిగరేషన్ డేటా అవ్వచ్చు, లేకపోతే ట్రాన్సాక్షనల్ డేటా అవ్వచ్చు. ఇదంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుందంటే మనకి డైరెక్ట్ గా ఈ ఎస్ఏపి సర్వర్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఈ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటే అక్కడ స్టోర్ అవుతుంది. రీసెంట్ గా గూగుల్ వాళ్ళు హైదరాబాద్ లో సర్వర్స్ సంబంధించిన స్టేషన్స్ అంటే డేటా బేస్ సెంటర్స్ కొన్ని స్టార్ట్ చేశారు. అంటే మనం గూగుల్లో చేసే జీమెయిల్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, అవన్నీ కూడా వాళ్ళ యొక్క సర్వర్ లో స్టోర్ అవుతాయి. అలాగే ఎస్ఏపిలో కూడా ఈ సర్వర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ సర్వర్స్ లో డేటా అంతా స్టోర్ అవుతుంది. రైట్ నౌ 3 సర్వర్స్ రన్ అవుతుంది. ఈ సర్వర్స్ యాక్చువల్గా దీన్ని ల్యాండ్స్కేప్ అంటారు. ల్యాండ్స్కేప్ అంటారు ఈ సర్వర్స్ ని. ఓకే, క్లియర్. నెక్స్ట్ అసలు సర్వర్స్ ఎట్లా ఉంటాయి, దీన్ని ల్యాండ్స్కేప్ అంటారు. చెప్పాను కదా, సో ఎస్ఏపి ల్యాండ్స్కేప్ అంటారు. ఇంటర్వ్యూలో కూడా ఈ క్వశ్చన్ ఎక్కువగా అడుగుతుంటారు, సర్వర్స్ ఎన్ని ఉన్నాయి, మీ ల్యాండ్స్కేప్ ఏంటి అని అడుగుతారు. సో ఈ సర్వర్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే చూద్దాం. ఈ సర్వర్స్ ఎస్ఐపిలో 3 టైప్ ఆఫ్ ద సర్వర్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి డెవలప్మెంట్ సర్వర్ ఉంటుంది. ఏంటి అసలు ఈ డెవలప్మెంట్ సర్వర్ అనేది, దాని గురించి మనం మాట్లాడదాం. డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటంటే మనకి టోటల్ గా ఇక్కడ డెవలప్మెంట్స్ అన్ని జరుగుతుంటాయి. ఇక్కడ పనిచేసే వాళ్ళు అంటే ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ లో ఎవరు పనిచేస్తారంటే ఒక రీసెర్చ్ అనేది చేసుకుంటూ ఎస్ఏపిని ఇంకా సింప్లిఫైజ్ ఎలా చేయాలి అంటే ఎస్ఏపిలో ECC 6.0 వెర్షన్ మనం యూజ్ చేస్తున్నాం. తర్వాత ఏమవుతుంది, S4 HANA వచ్చింది. సో అంటే ఇది చాలా సింప్లిఫైజ్ అనమాట. S4 HANA మనం ఎస్ఏపి ఫికోలో మనం సిస్టమ్ లో మాత్రమే కాన్ఫిగరేషన్ చేయగలం. అదే ECC 6.0లో అయితే కనుక S4 HANAలో అయితే కనుక మనం ఒక మొబైల్లో కూడా కాన్ఫిగరేషన్ చేయొచ్చు అనమాట. సో అంత డెవలప్ చేశారు ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని. సో అంటే ఎటువంటి కాన్ఫిగరేషన్ చేయాలి, ఎస్ఏపిని ఏ విధంగా సింప్లిఫై చేయాలి, తక్కువ కాస్ట్ కి ఎట్లా ఇవ్వాలి, ఎర్రర్స్ ఎక్కువ రాకుండా ఎట్లా చేయాలి అనే దాని గురించి ఈ డెవలప్మెంట్ సర్వర్ వాళ్ళు ఇక్కడ మొత్తం రీసెర్చ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇట్లా స్లోగా డెవలప్మెంట్ చేసుకుంటూ వీళ్ళు చేసిన డెవలప్మెంట్స్ అన్ని కూడా ఈ క్వాలిటీ సర్వర్ కు మూవ్ చేస్తారు. క్వాలిటీ అస్యూరెన్స్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ క్వాలిటీ కంట్రోల్ అంటే వీళ్ళు ఏం చేస్తారు, డెవలప్మెంట్ సర్వర్ లో లేకపోతే డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేవా, ఏమన్నా తప్పులు ఉన్నాయా, ఇది ప్రొడక్షన్ సర్వర్ లోకి మూవ్ చేస్తే ఎలా ఉంటది, ఏదైనా గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుందా. గ్లోబల్ ఎఫెక్ట్ అంటే కంపెనీస్ కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఎస్ఏపి సాఫ్ట్వేర్స్ కొంటాయి. ఏ చిన్న టూల్ వచ్చినా మొత్తం కరెక్ట్ అయిపోవచ్చు, ఏదైనా ప్రాబ్లం రావచ్చు, సిస్టమ్స్ అని హ్యాంగ్ అయిపోవచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా, ఎలా ఉంది సాఫ్ట్వేర్, ఇది ఎలా రన్ అవుతుంది, దీని మీద కాన్ఫిగరేషన్స్ చేయగలరా, అసలు కాన్ఫిగరేషన్ చేస్తే అవుతుందా లేదా, దీనివల్ల లాభం ఉందా నష్టం ఉందా అనేది ఈ క్వాలిటీ సర్వర్స్ లో మొత్తం చెక్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మొత్తం చెక్ చేసిన తర్వాత ఓకే ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ప్రాబ్లం ఏముండదు, సో దీన్ని ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేయొచ్చు అన్నప్పుడు ఆ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే కాన్ఫిగరేషన్స్ అన్ని డెవలప్మెంట్ చేశారో అవన్నీ క్వాలిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు. మనకవచ్చు, కంపెనీస్ కావచ్చు, లేకపోతే డెమో సర్వర్స్ వాళ్ళకి అవ్వచ్చు, ఎవరికైనా సరే ఈ డేటా అంతా కూడా మనకి ఈ ప్రొడక్షన్ సర్వర్ నుంచి అందుతుంది. మనకి వీళ్ళతో పాటు డిఫరెంట్ ఏరియాలో ఈ డేటా అంతా కూడా ఇక్కడే స్టోర్ అవుతుంది, ప్రొడక్షన్ సర్వర్ లో స్టోర్ అవుతుంది, రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అవుతుంది అనమాట ఎస్ఏపిలో. సో అంటే డెవలప్మెంట్ వాళ్ళు డెవలప్మెంట్ చేసిన తర్వాత క్వాలిటీ సర్వర్ కు మూవ్ అవుతుంది, క్వాలిటీ సర్వర్ నుంచి డైరెక్ట్ గా ప్రొడక్షన్ సర్వర్ కు మూవ్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత అసలు ఎస్ఏపి అంటే ఎస్ఏపి గురించి ఆల్రెడీ నేను చెప్పాను. అసలు ఎస్ఏపి గురించి జస్ట్ కొన్ని వర్డ్స్ తెలుసుకున్నాం. అసలు ఎస్ఏపి ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనకు తెలియాలి. ఎస్ఏపి నేర్చుకోబోయే ముందు కంపల్సరీ అసలు ఎస్ఏపి ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటి అనే విషయాన్ని మనం చాలా క్లారిటీగా తెలుసుకోవాలన్నమాట. సారీ, అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఎస్ఏపి అనేది ఒక కంపెనీలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ కి ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ మనకి టాలీ గురించి చాలా మంది తెలిసి ఉంటుంది. టాలీ ఎందుకు పనికి వస్తుంది, మనకి ఓన్లీ బిల్స్ ప్రిపేర్ చేయడానికి మాత్రమే పనికి వస్తుంది. హెచ్ఆర్ వాళ్ళకి పనికి రాదు, అది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పనికి రాదు.
లేదా ప్లాంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి పనికిరాదు. బట్ ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ కొనుక్కుంటే అన్ని మాడ్యూల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ కి యూజ్ అవుతుంది అనమాట. ఎస్ఏపి అనేది వన్ ఆఫ్ ద వరల్డ్ లీడింగ్ సాఫ్ట్వేర్ అనమాట. మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి బిజినెస్ ప్రాసెస్ మొత్తం చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఎస్ఏపిలో మనం చేసిన డెవలపింగ్స్ అన్ని కూడా ఎంటైర్ ఆర్గనైజేషన్ మొత్తానికి ఫ్లో చేయొచ్చు. డేటా ప్రాసెసింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్లోస్ అక్రాస్ ద ఆర్గనైజేషన్ అన్నాడు. అంటే ఏంటంటే ఒక టాటా అనే ఒక కంపెనీ ఉంది ఎగ్జాంపుల్, వాళ్ళకి ఒక 10, 20, 30 బిజినెస్ యూనిట్లు ఉంటాయి. అంటే డిఫరెంట్ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. అంటే బ్రాంచెస్ అంటారు మన భాషలో, ఎస్ఏపి లాంగ్వేజ్ లో బిజినెస్ ఏరియాస్ అంటారు. సో అక్కడ వాళ్ళ ప్రొడక్ట్స్ సేల్ అవుతున్నాయి. బట్ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఒక అతను ఏం చేస్తాడు, బిల్లు కొట్టేస్తుంటారు డైరెక్ట్ గా. వాళ్ళు ఏదైనా ప్రొడక్ట్స్ అమ్ముతుంటారు, బిల్లు కొట్టేస్తుంటారు, టైప్ చేస్తుంటారు. చేసినప్పుడు బిజినెస్ ఏరియా మెన్షన్ చేయట్లా. 10 బిజినెస్ ఏరియాలు ఉన్నాయి టాటా వాళ్ళకి ఎగ్జాంపుల్, బట్ ఏది ఎక్కడి నుంచి అవుతుందో తెలియదు. అటువంటి సిచ్యువేషన్ లో ఆ బిజినెస్ ఏరియా అనేది కంపల్సరీ ఆ ఫీల్డ్ అనేది ఫిల్ చేస్తే తప్ప బిల్ అనేది కంప్లీట్ అవ్వదు అనమాట. మనం ఏదైనా ఫామ్ ఫిల్ చేసినప్పుడు రిక్వైర్డ్ ఫీల్డ్స్ కొన్ని పెడతాం, స్టార్ మార్క్స్ లో ఉంటాయి. అట్లాగా ఒక బిల్ అనేది ప్రిపేర్ చేస్తున్నప్పుడు సారీ ఏ ఫీల్డ్ రిక్వైర్డ్ ఉంది, ఏ ఫీల్డ్ రిక్వైర్డ్ అవసరం లేదు, ఏ ఫీల్డ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా ఫిల్ చేయాలి అనే కాన్ఫిగరేషన్స్ అన్ని చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఒక ఆర్గనైజేషన్ లో జరిగేటటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ని చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట ఎస్ఏపి సాఫ్ట్వేర్. అంటే టోటల్ గా ఒక కంపెనీ మేనేజ్మెంట్ కి అవసరమైనటువంటి టోటల్ స్కిల్ అంతా కూడా, ఆ టోటల్ టెక్నాలజీ అంతా కూడా మనకి ఎస్ఏపిలో దొరుకుతుంది. క్లియర్ కదా అది. తర్వాత ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. డేటా అంతా కూడా ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడుతుంది మనం చెప్పుకున్నట్టు. తర్వాత ఎస్ఏపిని ఏమంటారంటే ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటారు. అందుకే ఎస్ఏపి ద మార్కెట్ లీడర్ ఇన్ ఈఆర్పి సాఫ్ట్వేర్స్ అన్నాడు. సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి, ఎస్ఏపి అనేది ఈఆర్పి, వన్ ఆఫ్ ద ఈఆర్పి సాఫ్ట్వేర్స్. మార్కెట్ లో చాలా ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఎస్ఏపి అనేది మార్కెట్ లీడర్ లాంటిది అనమాట. ఎందుకంటే ఎస్ఏపికి ఎక్కువ షేర్ ఉంది. ఎక్కువ మంది ఎస్ఏపి ఎందుకు నేర్చుకుంటున్నారంటే ఎక్కువ కంపెనీలు ఎస్ఏపి వాడుతున్నాయి. తర్వాత ఎక్కువ జాబ్స్ కూడా ఎస్ఏపిలోనే ఉన్నాయి. మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి, నౌకరీలో సెర్చ్ చేయండి, ఎస్ఏపి జాబ్స్ ఇన్ బెంగళూరు అని కొట్టి చూడండి. మినిమం 500 జాబ్స్ ఉంటాయి, 500 to 800 జాబ్స్ ఉంటాయి నౌకరీలో. ఎస్ఏపి ఫికో జాబ్స్ ఇన్ హైదరాబాద్ అని కొట్టండి, మినిమం 400, 300 జాబ్లు కనిపిస్తాయి. ఎందుకంటే ఎంఎన్సి కంపెనీస్ అన్ని కూడా ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ కి అడాప్ట్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా ఆ సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తున్నారు. అందువల్ల ఎస్ఏపికి అంత డిమాండ్. తర్వాత ఎస్ఏపి ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట ఎస్ఏపి అనేది. ఎస్ఏపి అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, 1972లో స్టార్ట్ అయింది అనుకున్నాం మనం. ఎస్ఏపి అసలు యాక్చువల్ నేమ్ ఏంటంటే ఎస్ఏపి ఏజీ. ఎస్ఏపి ఏజీ అనే కంపెనీ పేరుతో స్టార్ట్ చేశారు 1972లో. జర్మన్ కంపెనీ ఇది, జర్మనీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఐబిఎం లో పనిచేసేటటువంటి కొంతమంది ఎంప్లాయీస్, ఎక్స్ ఎంప్లాయీస్ స్టార్ట్ చేస్తారు ఈ ఎస్ఏపిని. సో ఈఆర్పిలో ఎస్ఏపి అనేది నెంబర్ 1 అనమాట ఈఆర్పి మార్కెట్ లో. ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని ఆల్మోస్ట్ ఎంతమంది యూజ్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ 1 lakh కస్టమర్స్ ఉన్నారు మన ఎస్ఏపికి. అంటే ఆల్మోస్ట్ 1 లక్ష కంపెనీలు వాడుతున్నాయి ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని. అరౌండ్ 140 కంట్రీస్ లో ఉందన్నమాట. ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎనీ కంట్రీ, ఎస్ఏపి మీద వర్క్ చేయని కంపెనీస్ ఉండవు అనమాట. ఎక్కువ షేర్ మనకే ఉంది, ఎస్ఏపికే ఉంది. ఓకే, సో అందువల్ల ఏంటంటే ఎస్ఏపి అనేది ఆల్మోస్ట్ 140 కంట్రీస్ లో వాడుతున్నారు. ఆల్మోస్ట్ మనకి 1,00,000 మంది కస్టమర్లు ఉన్నారు. సో అందుకని ఎస్ఏపి అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ సాఫ్ట్వేర్. ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే పెద్ద సాఫ్ట్వేర్ అన్నమాట ఎస్ఏపి అనేది. సో అది ఎస్ఏపి అంటే అంత డిమాండ్ ఉంది మార్కెట్ లో. సారీ. తర్వాత ఎస్ఏపిలో చాలా చాలా మాడ్యూల్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి అన్ని డిపార్ట్మెంట్స్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నాం అనుకున్నాం. ఇప్పుడు ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్, ఎఫ్ఐసి అనుకున్నాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్ అనమాట. అంటే ఫైనాన్స్ కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ చేయొచ్చు. కంట్రోలింగ్ అంటే ఒక ఆర్గనైజేషన్ కంట్రోల్ చేయడానికి మనకు పనికొస్తుంది కంట్రోలింగ్.
తర్వాత హ్యూమన్ HCM అంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఎస్ఏపిలో హెచ్ఆర్ అంటారు దీన్ని కొంతమంది. హెచ్ఆర్ నేర్చుకుంటూ MBA హెచ్ఆర్ చదివిన వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ హెచ్ఆర్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. ఎస్ఏపిలో హెచ్ఆర్ అనే ఒక మాడ్యూల్ ఉంది సపరేట్ గా. అంటే మ్యాన్ పవర్ రిక్రూట్ చేసుకోవడానికి, మ్యాన్ పవర్ గ్యాదర్ చేయడానికి, వాళ్ళకి జాబ్ ఇవ్వడానికి, వాళ్ళకి శాలరీస్ పే చేయడానికి, వీటన్నిటికీ కూడా చేసేదంతా కూడా హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంటే. ఓకే, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని. తర్వాత మెటీరియల్ మేనేజ్మెంట్. మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే ఒక కంపెనీ, ప్రతి కంపెనీకి మెటీరియల్ అనేది అవసరం ఉంటుంది. ఎగ్జాంపుల్, మనకి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ చూద్దాం. కన్స్ట్రక్షన్ కంపెనీకి ఏమేమి అవసరం ఉంటుంది? బ్రిక్స్ అవసరం ఉంటుంది, శాండ్ అవసరం ఉంటుంది, ఐరన్ అనేది అవసరం ఉంటుంది, టైల్స్ అవసరం ఉంటుంది, విండోస్ అవసరం ఉంటుంది. సో కన్స్ట్రక్షన్ లో వాడే ప్రతి మెటీరియల్ అవసరం ఉంటుంది. సో ఈ మెటీరియల్ అంతా కావాలంటే ఏం చేస్తారు? వాళ్ళకి పర్చేజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళ ద్వారా కొనుగోలు చేస్తారు పర్చేజ్ డిపార్ట్మెంట్ ద్వారా. సో ఆ మెటీరియల్ ని ఎట్లా వాడారు, ఎంత వాడారు, ఏంటి, ఇదంతా కూడా తెలుసుకోవడానికి, లేకపోతే మెటీరియల్ కొనడానికి, వీటన్నిటికీ మెటీరియల్ మేనేజ్మెంట్ అనే ఒక మాడ్యూల్ ఉందన్నమాట ఎస్ఏపిలో. వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. ప్లాంట్ మేనేజ్మెంట్. ఒక ఫ్యాక్టరీ ఉంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ చూద్దాం. ఒక ప్లాంట్ మేనేజ్మెంట్ చేయడానికి ఎలా చేయాలి, ఏంటి అనే దాని గురించి ఈ PM అంటారు. ప్లాంట్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంది. ప్రొడక్షన్ ప్లానింగ్. ప్రొడక్షన్ ప్లానింగ్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉత్పత్తి చేసేటువంటి ఒక కంపెనీ ఉంది, ఒక బిస్కెట్ ఫ్యాక్టరీ అవ్వచ్చు, బ్రిటానియా ఉంది ఎగ్జాంపుల్. సారీ, బ్రిటానియా కంపెనీ ఉంది. బ్రిటానియా వాడు చాలా రకాలైనటువంటి ప్రొడక్ట్స్ అనేవి ఉత్పత్తి చేస్తుంటాడు. వాళ్ళలో చాలా డివిజన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ ప్లాంట్ మేనేజ్మెంట్ కింద వస్తాయి అన్నమాట. ఆ ప్లాంట్ ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ప్లాంట్ కి అసలు రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళ ప్రాపర్టీస్ ఎంత ఉన్నాయి, ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత ప్రోడక్ట్ బయటకు వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా ఈ ప్లాంట్ మేనేజ్మెంట్ అనేది మాడ్యూల్ ఎస్ఏపిలో యూజ్ అవుతుంది. క్వాలిటీ మేనేజ్మెంట్. ఇంతకుముందు మనం సర్వర్ లో మాట్లాడుకున్నాం. సర్వర్స్ లో ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని చెప్పాం. క్వాలిటీ అని చెక్ చేస్తారు వాళ్ళు. సారీ, క్వాలిటీ ఎలా ఉంది, చేసిన డెవలప్మెంట్ వాళ్ళు చేసిన క్వాలిటీ ఎలా ఉంది, పర్ఫెక్ట్ గా ఉందా లేదా చెక్ చేస్తారని చెప్పేసి ఇంతకుముందు అనుకున్నాం. సో దాని గురించి అంటే ఒక కంపెనీ, ఎనీ ప్లాంట్ లో ఒక ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుందంటే ఆ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ అనేది ఎలా ఉంది, ఏంటి, అవన్నీ తెలుసుకోవడానికి ఈ ప్లాంట్ మేనేజ్మెంట్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ ప్లాంట్ మేనేజ్మెంట్ ద్వారా తెలుస్తుంది అనమాట. తర్వాత సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, SD అంటారు. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇది కొంతమంది సేల్స్ వాళ్ళు కూడా నేర్చుకుని ఉంటారు. ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ SD అంటారు. అంటే ఎంత ప్రోడక్ట్ అమ్ముతున్నారు, ఏంటి, ఈ మార్కెటింగ్ సంబంధించిన వాళ్ళకి అనమాట. నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎస్ఏపిలో మీరు ఏ మాడ్యూల్ అని నేర్చుకోండి, జాబ్ కొట్టచ్చు. FIC ఒకటే కాదు, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. నా వాయిస్ వినిపిస్తుంది అందరికి? క్లియర్ కదండి? నా కన్ఫర్మ్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ అందరికీ ఒకటే చెప్తున్నాను గైస్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎస్ఏపి ఫికోని నేర్చుకుంటే జాబ్ వస్తుందని చెప్పండి నేను. బట్ మీరు ఎనీ కోర్స్ నేర్చుకోండి, ఇందులో జాబ్ కొట్టచ్చు. ఎనీ కోర్సు మీకు ఇష్టమైన, మీకు ఏ ఫీల్డ్ అంటే ఇష్టం ఉంది, FIలో ఉంటారా, HCMలో ఉంటారా, MMలో ఉంటారా, ఇది మాత్రం HCM అనేది మాత్రం ఓన్లీ HR నేర్చుకుంటే బెటర్. మిగతా మాడ్యూల్స్ లో పెద్ద చేంజెస్ ఏమి ఉండదు. కొంతమంది సేల్స్ లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళు SD నేర్చుకోవచ్చు. మీరు వీటిలో ఉన్నటువంటి ఎనీ మాడ్యూల్ నేర్చుకోండి, జాబ్ కొట్టచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండి, SAP స్కిల్స్ బాగుండి, ఒక 3 months బాగా హార్డ్ వర్క్ చేసి ప్రతి కాన్ఫిగరేషన్ కూడా మనం థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే 100% జాబ్ కొట్టచ్చు. ఓకే, సో ఈ మాడ్యూల్స్ ఉన్నాయి, మీకు ఇష్టమైన మాడ్యూల్ మీరు నేర్చుకోండి. క్లియర్? సో రైట్ నౌ మనం SAP ఫికో వాడుతున్నాం కదా, దాన్ని ECC 6 వెర్షన్ అంటారు. ఎర్రర్ కరప్షన్ కోడ్ ECC 6.0 వెర్షన్. ఈ వెర్షన్ మనం యూజ్ చేస్తున్నాం అనమాట ప్రస్తుతానికి. తర్వాత చూద్దాం అసలు SAP వాడటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, SAP వాడటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. SAP వాడటం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి.
బట్ నేనైతే మీకు ఓన్లీ కొన్ని మాత్రం చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఎస్ఏపి వాడటం వల్ల కాస్ట్ అనేది సేవ్ అవుతుంది, మనకి కాస్ట్ సేవింగ్, టైం సేవింగ్ అవుతుంది. కాస్ట్ సేవింగ్ ఎలా అవుతుందంటే మనము మ్యాన్ పవర్ ని కంట్రోల్ చేయొచ్చు ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి, మ్యాన్ పవర్ కంట్రోల్ చేయొచ్చు. ఇంకోటి చాలా వేస్ట్ గా కొంతమంది ఇన్వాయిసెస్ అవి కొడుతుంటారు, అవన్నీ కంట్రోల్ చేయొచ్చు. టైం అనేది మనకు సేవ్ అవుతుంది అనమాట. మ్యూట్ లో పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. టైం సేవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనకి ఎస్ఏపిలో ఏపీపీ ప్రోగ్రామ్ అనే ఒకటి ఉంది, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. సో ఈ ఏపీపీ ప్రోగ్రామ్ ఉపయోగించి మనం కొన్ని వందల వేల ఇన్వాయిస్లు ఒక క్లిక్ లోనే పోస్ట్ చేయొచ్చు అనమాట. వీటి 1 క్లిక్ తోటి కొన్ని వందల వేల ఇన్వాయిస్లు పోస్ట్ చేయొచ్చు. అందువల్ల మనకి ఇక్కడ టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అయిందంటే ఆటోమేటిక్ గా కాస్ట్ కూడా మనకు సేవ్ అయినట్టే. రిడ్యూస్ ద టైం, ఇది కూడా ఆల్సో సేమ్ ఆల్మోస్ట్. ఎస్ఏపి వాడటం మనం 10 రోజులు చేసే పని ఒక 2-3 రోజుల్లో కూడా చేయొచ్చు అనమాట. రిడ్యూస్ ద టైం. తర్వాత ఫ్లెక్సిబిలిటీ. సారీ, అసలు ఏంటి ఫ్లెక్సిబిలిటీ అంటే ఎస్ఏపి వాడుతున్నప్పుడు మనకి ఏదైనా కొత్త ఆప్షన్స్ కావాల్సి వచ్చినా కూడా మనకి ఎస్ఏపిలో అబాపర్స్ అని ఉంటారు కొంతమంది. అబాప్ అంటే వీళ్ళు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, సి లాంగ్వేజ్, C++ ఇవన్నీ తెలుసుకోవడం అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కావాల్సిన విధంగా ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని కొన్ని చేంజెస్ అనేవి చేసుకోవచ్చు అనమాట. అటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట ఎస్ఏపిలో. మనకి డన్నింగ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. డన్నింగ్ లో కస్టమర్ కి పంపించవలసినటువంటి నోటీసెస్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్స్ కూడా ఈ ఫ్లెక్సిబిలిటీ వల్ల చేసుకోవచ్చు విత్ అబాపర్ నాలెడ్జ్ తోటి. అబాపర్ కూడా చేయలేకపోతే సారీ, ఎస్ఏపి టీం వాళ్ళు మనకి డైరెక్ట్ గా ఈ ఫెసిలిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఎస్ఏపి టీం వాళ్ళు మనకు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయ్యి మనకు కావాల్సిన విధంగా మన ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. మనకు కావాల్సిన విధంగా వాళ్ళు చేస్తారు కాబట్టి మనం ఫ్లెక్సిబిలిటీ ఉందని చెప్తున్నాను ఇక్కడ. ఎగ్జాంపుల్ ఇంకొక చెప్పాలంటే మనం వాటర్ తీసుకుని మనం ఎందులో పోస్తే ఏ ఐటెంలో పోస్తే ఆ షేప్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఒక బాటిల్లో ఫిల్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ బాటిల్ షేప్ వస్తుంది. ఇంకో దాంట్లో ఎందులోనో పోస్తే ఆ టైప్ షేప్ వచ్చేస్తుంది. అంటే అది ఎలా వాటర్ అనేది ఎందులో ఎక్కడ పెడితే అక్కడ ఎలా ఫ్లెక్స్ అయిపోతుందో అలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఎస్ఏపి. 99.99% మనం ఎట్లయినా వాడుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకు ఉంది. మన అబాపర్ అయినా చేస్తాడు, అబాపర్ చేయలేకపోతే ఎస్ఏపి టీం వాళ్ళని డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళైనా మనకు చేస్తారు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. తర్వాత కంటిన్యూస్ సపోర్ట్. కంటిన్యూస్ సపోర్ట్ అంటే మనకి ఏ ఇష్యూ వచ్చినా సరే, ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనకి కంటిన్యూస్ గా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. కంటిన్యూస్ గా సపోర్ట్ చేస్తారు. సో ఇవి నేను మీకు ఒక 4-5 అడ్వాంటేజెస్ చెప్పాను. మనం ఇంకా చాలా ఉన్నాయి అడ్వాంటేజెస్. ఒక 100 రాయొచ్చు మనం రాసుకుంటే. జస్ట్ ఐడియా కోసం ఒక 5 చెప్పాను నేను మీకు. ఓకే, తర్వాత ఇంకొక పాయింట్ చూద్దాము. ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ మాడ్యూల్స్ అనమాట. ఎగ్జాంపుల్ FICO అనే సాఫ్ట్వేర్ ఉంటే మనం ఫైనాన్స్ వాడిని కంట్రోల్ చేయొచ్చు, మెటీరియల్ మేనేజ్మెంట్ వాడిని కంట్రోల్ చేయొచ్చు, ప్రొడక్షన్ ప్లానింగ్ వాడిని కంట్రోల్ చేయొచ్చు, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాడిని కంట్రోల్ చేయొచ్చు, తర్వాత HCRM అంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రీసెర్చ్ మేనేజ్మెంట్ వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు, క్వాలిటీ మేనేజ్మెంట్ వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. సో ఎస్ఏపిని ఏమంటారంటే ERP సాఫ్ట్వేర్ అంటారని చెప్పేసి అనుకున్నాం. అసలు ఏంటి ERP సాఫ్ట్వేర్ అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. మనకు ఆన్సర్ కూడా ఇందులోనే ఉంది. ఎంటర్ప్రైజెస్ అంటే ఎనీ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఎనీ కంపెనీ అవ్వచ్చు, ఎనీ కంపెనీ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి రిసోర్స్ ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకోవడానికి వాడేటటువంటి సాఫ్ట్వేర్ నే ఎంటర్ప్రైజెస్ ERPs అంటారు. ఎంటర్ప్రైజెస్ అంటే మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎంటర్ప్రైజెస్ అంటే ఒక కంపెనీ అని అర్థం. రిసోర్స్ అంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి రిసోర్సెస్ అంటే ఏంటి, మ్యాన్ పవర్ అవ్వచ్చు, మెటీరియల్ అవ్వచ్చు, మిషనరీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ రిసోర్స్ ని మనం ప్లాన్ చేసుకుంటాం. ప్లాన్ చేసుకుంటాం అంటే ఒక ఎంటర్ప్రైజెస్ అంటే ఒక కంపెనీలో ఉన్నటువంటి కంప్లీట్ రిసోర్సెస్ అంటే మ్యాన్ పవర్ అవ్వచ్చు, లేకపోతే మిషనరీ అవ్వచ్చు, మెటీరియల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే అవన్నీ కూడా ఎలా వాడాలి అని ప్లాన్ చేయడానికే ఈ ERP సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో మనకు క్వశ్చన్ లోనే ఆన్సర్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇటువంటి సాఫ్ట్వేర్స్ ని ERP సాఫ్ట్వేర్స్ అంటారు. సో ఇలాగే ఈ ERP సాఫ్ట్వేర్ అనేది అసలు ఎలా ఉంటుంది ఏంటనేది మనం ఇక్కడ చూద్దాం. ERP సాఫ్ట్వేర్స్ తోటి ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది ఒకసారి మనం చూద్దాం గైస్. సో ERP సాఫ్ట్వేర్స్ తోటి మనం చూడండి
మనం ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. ఒక ఆర్గనైజేషన్ ఎట్లా ప్లాన్ చేయాలి అంటే ఈఆర్పి ఈజ్ ఈక్వల్ టు ఎస్ఏపి ఫికో అనుకోండి, ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనుకోండి. ఓకే, ఎస్ఏపి ఫికో కాదు, ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనుకోండి. ఎందుకంటే ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ కాబట్టి ప్లానింగ్ చేయొచ్చు. ఏదైనా ఆర్గనైజేషన్ సంబంధించిన ప్లానింగ్స్ అనేవి చేయొచ్చు. టెక్నాలజీని డెవలప్ చేసుకోవచ్చు. ఆ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటిది టెక్నాలజీని కూడా డెవలప్ చేసుకోవచ్చు. ప్రొడక్షన్ కి సంబంధించిన ప్రాసెస్ కాన్ఫిగరేషన్స్ అవన్నీ చేసుకోవచ్చు. స్టోరేజ్ అంటే మనకి ఉత్పత్తి చేసినటువంటి ప్రొడక్ట్స్ ఎక్కడ పెట్టాలి ఏంటి ఈ స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు. సేల్స్ కి సంబంధించినటువంటి అన్ని చేసుకోవచ్చు అనమాట. ఓకే, హెచ్ఆర్ అంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటున్నాను. దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మనం చేయొచ్చు అనమాట. అంటే ఎట్లా మ్యాన్ పవర్ ఎట్లా రిక్రూట్ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా మనం చేయొచ్చు అనమాట. తర్వాత అకౌంటింగ్ సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అవన్నీ మనం ఎఫ్ఐలో చేస్తాం. ఇది ఎఫ్ఐ అనుకుందాం. తర్వాత మార్కెటింగ్ అంటే ఏంటి, అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. అంటే సేల్స్ అంటే అమ్మటం ఎగ్జాంపుల్. సో మార్కెటింగ్ అంటే అడ్వర్టైజ్మెంట్స్, మనం టీవీలో చూస్తాం కదా మార్కెటింగ్ చేయడం. వీటన్నిటికీ సంబంధించినటువంటి టోటల్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేయడానికి ఈ ఒక్క ఈఆర్పి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. సారీ, ఈ ఒక్క ఈఆర్పి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటారు దీన్ని. సో ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. నేను కొన్ని రాస్తాను, ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎట్లా ఉపయోగాలు ఉంటాయి అంటే ఆల్మోస్ట్ ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయడానికి అవసరమైనటువంటి కంప్లీట్ నాలెడ్జ్ అంతా కూడా కంప్లీట్ గా ఒక ఆర్గనైజేషన్ కంట్రోల్ చేయడానికి లేకపోతే కంపెనీని ఆపరేట్ చేయడానికి కావాల్సినటువంటి టోటల్ నాలెడ్జ్ మొత్తం కూడా మనకి ఈఆర్పి సాఫ్ట్వేర్స్ లో దొరుకుతుంది అనమాట. అది తర్వాత ఎస్ఏపిలో ఎస్ఏపి ఈఆర్పి ఈక్వల్ టు ఎస్ఏపి. సో ఎస్ఏపిలో ఎలా ఉంటుందంటే అన్ని కూడా ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంటాయి. సారీ, మనం ఈ స్లైడ్ చూద్దాం. ఈఆర్పి అయిపోయింది కదా. సో ఈఆర్పి అంటే ఏంటి, మనం ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అనుకుందాం. సో ఇట్లాంటి ఈఆర్పి సాఫ్ట్వేర్స్ చాలా ఉన్నాయి మార్కెట్ లో. ఎగ్జాంపుల్ ఎస్ఏపి లాజిస్టిక్స్ ఒకటి, మన ఎస్ఏపిని ఎస్ఏపి లాజిస్టిక్స్ అంటారు. తర్వాత ఒరాకిల్ అప్లికేషన్స్ అనే ఒకటి ఉందన్నమాట. పీపుల్ సాఫ్ట్ అని ఇంకోటి ఉంది. జేడి అడ్వర్స్, మైక్రో డైనమిక్, బ్యాన్, ఇలా చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. బట్ మార్కెట్ లో ఏంటంటే ఇప్పుడు ఎస్ఏపి లాజిస్టిక్స్ ఒకటి, ఒరాకిల్ ఫైనాన్స్ ఒకటి బాగా పాపులర్ అయినటువంటి ఈ రెండు ఈఆర్పి సాఫ్ట్వేర్స్ అనమాట. మీరు ఎస్ఏపిలో ఎనీ మాడ్యూల్ నేర్చుకున్నా జాబ్ కొట్టచ్చు, యాజ్ వెల్ యాజ్ మీరు ఒరాకిల్ నేర్చుకున్నా కూడా జాబ్ కొట్టచ్చు. 100% జాబ్స్ అనేవి వేకెన్సీస్ ఉన్నాయి. ఒరాకిల్లో కూడా చాలా బాగున్నాయి. అలాగే ఎస్ఏపిలో కూడా ఉన్నాయి అనమాట. మీరు ఎస్ఏపిలో జాయిన్ అవ్వడానికి చెప్పను, బట్ మీకు రెండిట్లోనూ కూడా ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నాను. ఓకే, సో ఇది ఈఆర్పి సాఫ్ట్వేర్స్ అంటారు. తర్వాత ఈ స్లైడ్ చూద్దాము. సో ఎస్ఏపి గురించి మనం మాట్లాడదాం. ఎస్ఏపిలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఆల్మోస్ట్ 12 మాడ్యూల్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనం పైన కొన్ని చెప్పుకున్నాము, ఈ స్లైడ్ లో చెప్పుకున్నాం కదా ఎస్ఏపిలో ఏమేమి ఉన్నాయని. ఇవన్నీ కూడా మాడ్యూల్స్ అనమాట. సో ఎస్ఏపిలో ఇన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఇంటిగ్రేట్ అయి ఉంటాయి అనమాట. ఎలా ఇంటిగ్రేట్ అవుతాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సారీ, ఓకే చూద్దాం. సో ఈ స్లైడ్ లో చూస్తే మనకు క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు ఎస్ఏపి కొంటే కంపెనీకి ఎంత ఉపయోగం అనేది చూద్దాం. ఇప్పుడు ఎస్ఏపి తీసుకున్నారు అనుకోండి, ఎఫ్ఐ ఉంది కదా, అంటే ఫైనాన్షియల్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. అలాగే కంట్రోలింగ్ సంబంధించినవి కూడా చేసుకోవచ్చు. తర్వాత ఎస్డి ఉంటుంది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అవసరమైనటువంటి కాన్ఫిగరేషన్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ప్రతి కంపెనీకి ప్లాంట్ ఉంటుంది కదా, సో మెటీరియల్ మేనేజ్మెంట్ కి సంబంధించిన కూడా కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. పీపీ ఉంది, ప్రొడక్షన్ ప్లానింగ్, బట్ దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎఫ్ఐసిఓ వైపు వెళ్ళటం వల్ల చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఎస్ఏపి అన్ని డిపార్ట్మెంట్స్ తోటి ఎట్లా అయితే ఇంటిగ్రేట్ అయ్యిందో అలాగే ఎఫ్ఐసిఓ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫికో కన్సల్టెంట్స్ కి చాలా వాల్యూ ఎక్కువ ఉంటుంది ఏ ఆర్గనైజేషన్ లో చూసినా సరే. అంటే మిగతా వాళ్ళు తక్కువ అని కాదు, వాళ్ళు కూడా వాల్యుబుల్, 100% వాల్యుబుల్. బట్ కాకపోతే ఎఫ్ఐసిఓ అంటే ఒక పాయింట్ ఎక్కువ వాల్యూ ఇస్తాము, ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అని చెప్పేసి చాలా వాల్యూ ఇస్తారు. ఎందుకు ఇస్తారు అనేది ఈ పాయింట్ లో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎఫ్ఐ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ మనమే ఎఫ్ఐ ఉంది. సో మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్డి ఉన్నాడు, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తారు, సేల్ చేస్తారు. ఆ అమౌంట్ అంతా ఎక్కడికి వస్తుంది, ఎఫ్ఐ. అంటే మన ఫైనాన్షియల్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ చేస్తాం కాబట్టి మన దగ్గరికి వస్తారు ఈ ఎస్డి వాళ్ళు కూడా, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు కూడా. అంటే ఇతను మనకి చాలా వాల్యూ ఇస్తారు, ఓహో ఎఫ్ఐ వాళ్ళు అని చెప్పేసి ఉంటారనమాట. తర్వాత పీపీ ఉంది, ప్లాంట్ ప్రొడక్షన్ ప్లానింగ్ అనమాట. ఈ ప్రొడక్షన్ వాళ్ళకి ఏదన్నా అవసరమైనటువంటి ఏదన్నా ఉంటది, ఏదన్నా ప్రొడక్షన్ లో ఏమంటే మామూలుగా మిషనరీస్ ఉంటాయి,
లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏమన్నా మెటీరియల్ ఏదైనా అవసరమే ఉంటుంది. అవన్నీ కూడా ప్లాంట్‌కి సంబంధించిన ఏ వర్క్ కావాలన్నా, వాళ్ళకి ఏదైనా కొత్తది ఏదైనా కొనుక్కోవాలన్నా, వాళ్ళకి సంబంధించిన బిల్స్ ఏమన్నా పాస్ చేయాలన్నా మనం ఎఫ్ఐ వాళ్ళమే చేస్తాం. కాబట్టి వీళ్ళు కూడా మన దగ్గరికి రావాల్సిందే. మనకు వాల్యూ ఇస్తారు అందువల్ల. వీళ్ళకి మనకి ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. ఇంటర్‌లింక్ అయి ఉంటది ఎస్ఏపీ అంతా కూడా. అన్ని ఈ మాడ్యూల్‌తో కూడా. అంటే వీళ్ళైనా సరే మన దగ్గరికి వస్తుంటారనమాట. తర్వాత మెటీరియల్ మేనేజ్‌మెంట్ వాళ్ళున్నారు. మెటీరియల్ అంటే ఒక ఆర్గనైజేషన్‌లో ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఎగ్జాంపుల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీని తీసుకుందాం. వాళ్ళకి అవసరమైనటువంటి సిమెంటు, సాండు, బ్రిక్స్ అవ్వచ్చు, విండోస్ అవ్వచ్చు, టైల్స్ అవ్వచ్చు, ఏదన్నా వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ అవ్వచ్చు, మెషినరీ అవ్వచ్చు. ఇవన్నీ కూడా కావాలంటే మనం ఫైనాన్స్ వాళ్ళు బిల్స్ పాస్ చేస్తేనే వాళ్ళకి ఆ మెటీరియల్ అన్ని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఈ ఎఫ్ఐసిఓ తోటి ఆల్మోస్ట్ అందరూ కూడా కనెక్ట్ అయి ఉంటారు. అందువల్ల మనకి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే సారీ ఇయర్లీ కొంత సాలరీ అనేది ఎక్కువ ఉంటుంది మనకి కంపారిజన్. అంటే ఎస్డి వాళ్ళకి ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక 20 lakhs ఉందనుకున్న ఎగ్జాంపుల్. మనకి ఆల్మోస్ట్ ఒక 25 lakhs ఉంటుంది. అంటే ఎఫ్ఐసిఓ అనేది కొంచెం కష్టపడి చేసే వర్క్ కాబట్టి మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. సాలరీ కూడా ఎక్కువ ఉంటుంది. కంపెనీలో వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అంటే. అందుకని ఎఫ్ఐసిఓకి అంత డిమాండ్ అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైనాన్స్ లేనిది ఏ డిపార్ట్మెంట్ రన్ అవ్వదు. ఫైనాన్స్ వాళ్ళతో రిలేషన్ లేని ఏ డిపార్ట్మెంట్ మూమెంట్ ఏమి ఉండదు అనమాట. అందుకని ఒక ప్లాంట్ అవ్వచ్చు, ఒక కంపెనీ అవ్వచ్చు, ఎనీ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఎఫ్ఐ వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. సో ఇట్లా ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది అన్ని డిపార్ట్మెంట్స్ తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సారీ అన్ని డిపార్ట్మెంట్స్ తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అలాగే ఎఫ్ఐసిఓ అనేది ఆల్మోస్ట్ చాలా వాల్యుబుల్ కాన్సెప్ట్, వాల్యుబుల్ సబ్జెక్టు. అందరూ కూడా ఎఫ్ఐ కన్సల్టెంట్స్ తోటి రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తారు కాబట్టి మనకు కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది ఎలా చూస్తున్నా సరే. సో అది ఎఫ్ఐసిఓ ఎస్ఏపి అనేది ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అనమాట. అందువల్ల ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయాలంటే డిఫరెంట్ సాఫ్ట్వేర్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ టాలీ ఉందంటే ఓన్లీ దానికి పనికి వస్తుంది. పీపీ ప్రొడక్షన్ ప్లానింగ్ పనికిరాదు. మెటీరియల్ మేనేజ్మెంట్ చేయడానికి పనికిరాదు. ఓన్లీ బిల్స్ కే పనికి వస్తుంది. ట్యాక్సెస్ పే చేయడానికి బిల్స్ కే పనికి వస్తుంది. బట్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ కొనుక్కుంటే వాళ్ళ దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి, మాడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి, అన్ని డిపార్ట్మెంట్స్ కి పనికి వస్తుంది కాబట్టి ఎస్ఏపి అనేది అన్ని ఆర్గనైజేషన్స్ కి, అన్ని ఎంఎన్సి కంపెనీస్ కి ఒక సొల్యూషన్ లాంటిది అనమాట. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎస్ఏపికి అంత డిమాండ్ ఉంటుంది. వరల్డ్ వైజ్ మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎంత పెద్ద కంట్రీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత దూరం వెళ్ళినా సరే ఎస్ఏపికి అంత వాల్యూ ఉంటుంది. ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ ఎస్ఏపి అనేది చాలా వాల్యుబుల్ సాఫ్ట్వేర్. ఒక 3 months కష్టపడి హార్డ్ వర్క్ చేశారంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది. మంచి ఇన్కమ్ అనమాట ఎస్ఏపిలో. ఏ కోర్స్ నేర్చుకున్నా సరే మంచి జాబ్స్ వస్తాయి. ఎఫ్ఐసిఓ ఒకటే కాదు, ఎంఎం నేర్చుకున్నా, పీపీ నేర్చుకున్నా, ఎస్టీ నేర్చుకున్నా, ఎనీ మాడ్యూల్ ఇస్ వాల్యుబుల్ ఇన్ ఎస్ఏపి. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. ఈఆర్పి సాఫ్ట్వేర్స్, ఒరాకిల్ అప్లికేషన్స్ కూడా బాగుంది. ఎవరైనా సరే కావాలంటే నేర్చుకోవచ్చు. ఇది కూడా నెంబర్ 1. ఓకే, నో ప్రాబ్లం. తర్వాత ఎస్ఏపి డెఫినేషన్. అసలు ఎస్ఏపి అంటే ఏంటి అని డెఫినేషన్ మామూలుగా ఫ్రెషర్స్ గా వెళ్ళినా సరే, ఎక్స్పీరియన్స్ పీపుల్ అయినా సరే ఇంటర్వ్యూలు అడిగి వచ్చింది అనమాట ఇది. SAP stands for System Applications and Product in Data Processing. డేటా అనేది ప్రాసెస్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించి, కంట్రోలింగ్ సంబంధించి, కాన్ఫిగరేషన్స్ అన్ని చేయడానికి ఇది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ కాన్ఫిగరేషన్ ప్రాసెస్ అంతా కూడా చేస్తారు అనమాట ఎస్ఏపి అనేది. ఓకే, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. మనకి ఎస్ఏపి ద్వారా మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. ఎగ్జాంపుల్, మనం చేసే డేటా అంతా కూడా రోస్ అండ్ కాలమ్స్ లో ఎస్ఏపిలో స్టోర్ అవుతుంది. ఒక కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బిజినెస్ ఏరియాస్ కావాలన్నారు, మనం ఎస్ఏపిలో టేబుల్స్ అని ఉంటాయి. ఆ టేబుల్స్ లోకి వెళ్ళిపోయి ఆ బిజినెస్ ఏరియాస్ అనేవి సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ పెట్టి ఇచ్చేయచ్చు మన మేనేజ్మెంట్ కి. బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయని అడుగుతారు. ఆ బ్రాంచెస్ కి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్స్పోర్ట్ పెట్టి ఇచ్చేయచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ ఎస్ఏపిలో వర్క్ అంతా కూడా కాన్ఫిగరేషన్స్ తర్వాత జరిగేది ఈ టేబుల్స్ మీద రన్ అవుతుంది. ఈ డేటా అంతా కూడా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది కాబట్టి టేబుల్స్ మీద మనం వర్క్ చేస్తాం అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, అంత కష్టపడాల్సిన అవసరం లేదు.
బట్ ఫస్ట్ లో స్టార్టింగ్ లో చాలా క్రిటికల్ గా డిఫరెంట్ గా ఇది మనకెందుకు వచ్చిన గొడవరా బాబు అనిపిస్తుంది, కానీ ఒక 2 months కష్టపడ్డారంటే లైఫ్ లాంగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది లైఫ్ ఎవరిదైనా సరే, గుర్తుపెట్టుకోండి ఎస్ఐపి నేర్చుకుంటే. సారీ. తర్వాత ఈ మధ్యన S4 HANA అనేది బాగా ఫేమస్ అవుతుంది. అంటే మన ఇండియాలో ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు ఇది. ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఆల్మోస్ట్ ఒక 2000 వరకు కంపెనీస్ S4 HANA షిఫ్ట్ అయినాయి. బట్ వన్ థింగ్ ఏంటంటే SAP FICO అండ్ S4 HANA ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. అంటే కాన్ఫిగరేషన్స్ చేయటం అంతా ప్రాసెస్ అంతా కూడా ఒకేలా ఉంటుంది. మనకి సర్వర్లోకి లాగిన్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. డిఫరెన్సెస్ ఏమీ కనిపించవు అనమాట. సేమ్ యాజ్ టీజ్ గా ఉంటుంది. అంటే మనకి అసలు పెద్ద డిఫరెన్సెస్ ఉండవు. బట్ కాకపోతే S4 HANA అనేది అంటే సింప్లిఫై చేసినటువంటి సాఫ్ట్వేర్ అనమాట. సింప్లిఫై చేశారు కంపారిజన్ SAP FICO తోటి. ఎలా సింప్లిఫై చేశారంటే SAP FICOలో కాన్ఫిగరేషన్స్ చేయాలంటే మనం సిస్టంలోనే లాగిన్ అయ్యి మాత్రమే చేయగలం. అది S4 HANAలో అయితే కనుక ఒక మొబైల్లో కానీ ఒక ట్యాబ్ లో కూడా కాన్ఫిగరేషన్ చేయొచ్చు అనమాట. అట్లా సింప్లిఫై చేశారు. SAP FICO అనేది కొంచెం అంటే లిటిల్ బిట్ కొంచెం టఫ్ అనిపిస్తుంది. S4 HANA బాగా సింప్లిఫై చేశారనమాట. సో అది SAP FICO నుంచి S4 HANAకి వెళ్తే అలా ఉంటుంది. బట్ SAP FICO నేర్చుకుంటే S4 HANAలో కూడా జాబ్ కొట్టచ్చు. ఇంకోటి మీరు S4 HANAలోకి వెళ్ళాలన్నా సరే సపరేట్ గా కోర్స్ చేయాల్సిన అవసరం లేదు. SAP FICO నేర్చుకున్నామంటే ఆటోమేటిక్ S4 HANA మీద వర్క్ చేయొచ్చు. SAP FICO 2 months మీరు నేర్చుకుంటే S4 HANA 10 days లో నేర్చుకోవచ్చు. ఎందుకంటే కాన్ఫిగరేషన్స్ మొత్తం చూడటానికి సర్వర్ అంతా యాజ్ టీజ్ గా ఉంటుంది. కొన్ని చేంజెస్ ఉంటాయి. అంటే మనకు అవసరం లేని కొన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా S4 HANAలో లేపేశారు. ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక అడ్రస్ ఏదైనా ఫిల్ చేస్తుంటాం మనం. చేసినప్పుడు ఫస్ట్ మొబైల్ నెంబర్, సెకండ్ మొబైల్ నెంబర్ అడుగుతారు. ఒక నెంబర్ సరిపోతుంది, సెకండ్ నెంబర్ అవసరం లేదు కదా, సో దాన్ని రిమూవ్ చేసేసారు అనమాట. అట్లా సింప్లిఫై చేశారు సాఫ్ట్వేర్ ని. 2 ల్యాండ్ మార్క్స్ అడిగారు అనుకున్నాం, సో 2 అవసరం లేదు, ఒకటి సరిపోతుంది కదా అంటే ఒకటి తీసేసారు. అట్లా సాఫ్ట్వేర్ ని సింప్లిఫై చేశారు S4 HANA అనేది. బట్ SAP FICO నేర్చుకుంటే యూ కెన్ వర్క్ ఆన్ S4 HANA ఆల్సో. ఓకే, సో S4 HANA అంటే మీనింగ్ ఏంటి? హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు దీన్ని. అంటే చాలా కంపారిజన్ ECC 6.0 ఆర్ SAP FICO తో పోల్చుకుంటే ఇది చాలా స్పీడ్ గా పనిచేస్తుంది. అందువల్ల దీన్ని ఏమంటారు అంటే S4 HANA ని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు దీన్ని. మన దుబాయ్ లాంటి కంట్రీస్ లో అయితే ఆల్మోస్ట్ అప్డేట్ చేసేసారు, సాఫ్ట్వేర్ కొనేసారు, S4 HANAనే వాడుతున్నారు. బట్ S4 HANAలోకి మీరు ఎట్లా ఎంటర్ అవ్వచ్చు? S4 HANAలోకి వెళ్ళాలన్నా SAPలో మినిమం ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే S4 HANAలో తీసేసుకుంటారు వాళ్ళు, పక్కా తీసుకుంటారు. ముందే అడుగుతారు మీకు SAP FICOలో ఎక్స్పీరియన్స్ ఉందా? FICOలోనే ఎక్స్పీరియన్స్ ఉంటేనే యు ఆర్ ఎలిజిబుల్ టు గో టు S4 HANA. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత ఈ S4 HANAలో బెనిఫిట్స్ అసలు ఏంటి అనే దాని నుంచి జస్ట్ మనం ఐడియా కోసం డిస్కస్ చేద్దాము. ఆల్మోస్ట్ మనకి 30% ఆఫ్ ద బయింగ్ సాఫ్ట్వేర్ కాస్ట్ అనేది 30% తగ్గిపోతుంది. SAP FICO సాఫ్ట్వేర్ కొనడానికి 10 కోట్లు అయింది అనుకోండి, S4 HANA కొనడానికి 7 కోట్లతో అయిపోతుంది అనమాట. అలాగే మనకి 15% హార్డ్వేర్ సేవింగ్ ఉంటుంది అనమాట. హార్డ్వేర్ అంటే మన సిస్టమ్స్ మరీ ఎక్కువ కొనాల్సిన పని లేదు, కొన్ని తగ్గించేసుకోవచ్చు, కొన్ని అవసరం ఉండదు మనకి. అంటే హార్డ్వేర్ కూడా మనకు సేవ్ అవుతుంది. తర్వాత మ్యాన్ పవర్ కూడా సేవ్ అవుతుంది, ఆల్మోస్ట్ 25% సేవ్ అవుతుంది అంట. చూడండి, మనకి ఈ మధ్యన రోబోటిక్ టెక్నాలజీ అనేది ఒకటి వస్తుంది కొత్తగా. ఈ రోబోటిక్ టెక్నాలజీ రావడం వల్ల చాలా మంది జాబ్స్ ఎగిరిపోతున్నాయి SAP సాఫ్ట్వేర్ లో. ఎందుకంటే కొత్త సాఫ్ట్వేర్ కొత్త టెక్నాలజీ వచ్చిందంటే పాత వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారు. సో ఈ మ్యాన్ పవర్ కూడా సేవ్ అవుతుంది. బిల్స్ కొట్టడానికి 10 మంది 20 మంది కావాలనుకో, S4 HANA ఉంటే 5 సరిపోతారు. అట్లా మ్యాన్ పవర్ కూడా సేవ్ అవుతుంది అనమాట. తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే S4 HANAలో SAP FICOలో వచ్చిన ఎర్రర్స్ అనేవి S4 HANAలో ఉండవు, చాలా తక్కువ ఎర్రర్స్ వస్తాయి అంట. అందువల్ల ఏమవుతుంది, సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. మ్యాన్ పవర్ అవసరం లేదు కదా, ఆల్మోస్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గుతుంది, ఆల్మోస్ట్ 20% తగ్గుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి కంపెనీస్ ఫ్యూచర్ లో అప్డేట్ అవ్వచ్చు. మన ఇండియాలో ప్రస్తుతానికైతే అప్డేట్ అవ్వలేదు. అంటే ఆల్మోస్ట్ ఒక 2000 కంపెనీస్ వరకు కొన్నారు. పాత వాళ్ళైతే మాత్రం ఆల్రెడీ కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న సాఫ్ట్వేర్ కాబట్టి SAP FICOనే కంటిన్యూ చేస్తున్నారు. S4 HANAకి వెళ్ళలేదు. మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ కొనుక్కుంటే చాలా ఖర్చు అవుతుంది వాళ్ళకి.
ఇంకోటి మన ఇండియాలో ఎస్పెషల్లీ ఎస్ఏపి ఫికో కన్సల్టెంట్స్ ఇందులో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మళ్ళీ S4 HANA పోతే మళ్ళీ వాళ్ళకి సపరేట్ గా కొన్నాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి. అట్లీస్ట్ 10 to 15 days ట్రైనింగ్ ఇవ్వాల్సి రావచ్చు అనమాట. ఎందుకు టైం వేస్ట్ ఎందుకు అనుకుంటున్నారు, దాని మీద కంటిన్యూ చేస్తున్నారు. సో తర్వాత చూద్దాం S4 HANA పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చూద్దాం. మనం ఇంతకు ముందు చెప్తున్నాం పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందని. సో ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్ డేటా ప్రాసెసింగ్ జరుగుతుంది, ఫాస్ట్ గా జరుగుతుంది డేటా ప్రాసెసింగ్. అంటే మనం ఏదైనా కాన్ఫిగరేషన్ చేసామనుకోండి, ఆ కాన్ఫిగరేషన్ అనేది చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది అనమాట. ఎస్ఏపీలో కూడా నంబర్ 1 డౌట్ ఏం లేదు, బట్ దాని మీద కొంచెం బెటర్. అంటే కంపారిజన్ ఎస్ఏపీ ఫికోతో పోల్చుకుంటే ఇంకా స్పీడ్ గా ఉంటుందంట. అది మన మైక్రో సెకండ్స్ లో కొలుసుకోవాలి, ఆల్మోస్ట్ అంత స్పీడ్ గా ఉంటుంది. తర్వాత ఆల్మోస్ట్ 200x ఫాస్టర్ డేటా, ఫాస్టర్ స్పీడ్ డేటా ఎక్స్పోర్టింగ్ అంట. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఎస్ఏపీ ఫికోలో టేబుల్స్ మీద వర్క్ చేస్తాం. కంపెనీకి సంబంధించిన డేటా అంతా కూడా టేబుల్స్ అండ్ రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అవుతుంది. సో మేనేజ్మెంట్ మాకు బ్రాంచెస్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, వరల్డ్ వైజ్ ఒక 1000 బ్రాంచెస్ ఉన్నాయి, వాటి ఇన్ఫర్మేషన్ ఇమ్మన్నారు అనుకోండి, మనం టేబుల్స్ లోకి వెళ్ళిపోయి మనం మామూలుగా డౌన్లోడ్ చేసుకుంటాం జీమెయిల్ గానే ఏదన్నా దాంట్లో అయితే. బట్ ఇక్కడైతే మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం డైరెక్ట్ గా మొత్తం. సో చాలా ఫాస్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, డేటా చాలా ఉంటుంది, చాలా స్పీడ్ గా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. బిజినెస్ ఏరియాస్ ఒక 2-3 వేలు బిజినెస్ ఏరియాలు ఉన్నాయి, అవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, చాలా ఫాస్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది HANA అనేది. తర్వాత రెండరింగ్ అనమాట. రెండరింగ్ ఇది కూడా చాలా స్పీడ్ గా ఉంటుంది. మనకి ఏదైనా కాన్ఫిగరేషన్ చేసాం, కాన్ఫిగరేషన్ అనేది రెండరింగ్ అవుతూ జరుగుతుంది అనమాట. లేకపోతే హెచ్ఆర్ ఉన్నాడు, హెచ్ఆర్ ఏం చేస్తారు, హెచ్ఆర్ కాదు మన ఎవాపర్స్ ఉంటారు, ఎవాపర్స్ ఏం చేస్తారు, కొత్త కొత్త కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తుంటారు. ఒక వెబ్సైట్ డెవలప్ చేసి ఎలా చేస్తారో అలాగే ఎస్ఏపీలో కొన్ని కాన్ఫిగరేషన్స్ మనకు అనుకూలంగా ఉండే విధంగా చేస్తారు. అంటే కోడింగ్ నాలెడ్జ్, కోడింగ్ మొత్తం కోడింగ్ ద్వారా యూజ్ చేస్తారు. సి లాంగ్వేజ్, C++, జావా అంటాం కదా, ఈ కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కొత్త టూల్ కానీ కొత్త విండోస్ కానీ ఏదైనా ఓపెన్ చేసి కొత్త ఆప్షన్స్ ఏమైనా క్రియేట్ చేసినప్పుడు అవి ఎక్స్పోర్ట్ అంటే మళ్ళీ సర్వర్ కి యాడ్ చేసుకోవడానికి రెండరింగ్ చేస్తారు. ఆ రెండరింగ్ చేసినప్పుడు చాలా స్పీడ్ గా జరుగుతుంది అనమాట. వీడియో ఎడిటింగ్ ఐడియా ఉంటుంది మనకి, ఎక్స్పోర్ట్ అవుట్ ఉంటుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత. అట్లాగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనేది చాలా స్పీడ్ గా ఉంటుంది, రెండరింగ్ అంటారు. రెండరింగ్ స్పీడ్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. ఎస్ఏపీ ఫికో ఇస్ బెస్ట్, బట్ S4 HANA కూడా ఆల్మోస్ట్ మనకి చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఎనాలిసిస్ అనమాట, మనకి డేటా ఎనాలిసిస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈ ఎనాలిసిస్ ని ఎలా చెప్పాలంటే, ఒక కంపెనీ ఉంది, ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఏదైనా ఆర్గనైజేషన్ ఎన్ని సేల్స్ జరిగింది, ఎన్ని లక్షల రూపాయలకు అమ్మారు, ఎంత జరిగింది, ఒక్కొక్క బ్రాంచ్ లో ఎంత చేశారు, ఎంత బిజినెస్ అయింది, గుంటూరు బ్రాంచ్ లో 10 లక్షలు అయింది, విజయవాడ బ్రాంచ్ లో 20 లక్షలు అయింది, వైజాగ్ బ్రాంచ్ లో 1 కోటి రూపాయలు అయింది, హైదరాబాద్ లో 2 కోట్లు అయింది. ఇట్లాంటి ఎనాలిసిస్ అంటారు, రేషియో ఎనాలిసిస్ అంటారు. ఆ రేషియోస్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అది తర్వాత చూడండి, ఇది ఒక ఇంపార్టెంట్ అనమాట, మనకి ఇంటర్వ్యూలో కూడా అడుగుతుంటారు మామూలుగా. ECC 6.0 స్టోరేజ్ అంతా. ECC 6.0 అంటే ఏంటి, ఎస్ఏపీ ఫికో ఎస్ఏపీ ఫికోలో డేటా అంతా కూడా ఒక హార్డ్ డిస్క్ లాంటి దాంట్లో స్టోర్ అవుతుంది. అంటే ఏంటి, ఒక CD డ్రైవ్ టైప్ ఉంటుంది, ఆ డ్రైవ్ రౌండ్ గా తిరుగుతూ స్టోర్ అవుతుంది. అందువల్ల ఏమవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. అదే S4 HANAలో SSDని వాడతారు. SSD అంటే ఏంటి, స్టాండర్డ్ స్టార్టెడ్ డ్రైవ్ అంటారు. ఎస్ఏపీ ఫికోలో హార్డ్ డిస్క్ డ్రైవ్ అంటారు, హెచ్డిడి అంటారు, హార్డ్ డిస్క్ డ్రైవ్ అంటారు. ఆ టెక్నాలజీలో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ S4 HANAలో వచ్చేసి SSD అంటారు, స్టాండర్డ్ స్టార్టెడ్ డ్రైవ్ అంటారు. మన మొబైల్స్ లో వాడతాం కదా, చిప్స్ ఎలా ఉంటాయి చూడండి, శాండ్ డిస్క్ అని ఉంది కదా కింద, ఈ చిప్స్ ఎలా ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ గా అలాంటి చిప్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. SSD అంటారు, స్టాండర్డ్ స్టార్టెడ్ డ్రైవ్ అంటారు. ల్యాప్టాప్స్ లో కూడా చూడండి SSD హార్డ్ డిస్క్లు, హెచ్డిడి హార్డ్ డిస్క్లు ఉంటాయి. SSD చాలా కాస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ బూస్టింగ్ స్పీడ్ చాలా స్పీడ్ గా ఉంటుంది, రెండరింగ్ స్పీడ్ చాలా స్పీడ్ గా ఉంటుంది, స్టోరేజ్ అనేది చాలా తొందరగా సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ కాన్ఫిగరేషన్స్ అనేది చాలా తొందరగా సేవ్ అవుతాయి అనమాట. అంటే SSD ECC 6 వెర్షన్ లో మనం హార్డ్ డిస్క్ హెచ్డిడి స్టోరేజ్ వాడుతుంటే, S4 HANAలో SSDని వాడతాం అనమాట. ఎస్ఏపీ ఫికోలో హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ అంటారు.
SSD అంటే స్టాండర్డ్ స్టార్టెడ్ డ్రైవ్ అంటారు. ఇది S4 HANAలో వాడతాం. అంటే మనకి ఈ CD లాగా రన్ అవుతూ తిరుగుతుంటది ఇక్కడ HDDలో. సో ఇక్కడ కొంచెం స్లోగా డేటా అనేది స్టోర్ అవుతుంది. పర్ఫార్మెన్స్ కూడా అలా ఉంటుంది. సాఫ్ట్వేర్ మనకి సర్వర్స్ నుంచి వస్తుంది కాబట్టి SAP సాఫ్ట్వేర్ అంతా కూడా దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మనకు ఆప్షన్స్ అన్ని కూడా సర్వర్స్ నుంచి వస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి మనం కాన్ఫిగరేషన్స్ అవి చేస్తున్నప్పుడు డాక్యుమెంట్స్ చాలా స్లోగా లోడ్ అవుతుంటాయి. ఎందువల్లంటే ఈ హార్డ్ డిస్క్ నుంచి డేటా అనేది గ్యాదర్ చేయడానికి టైం పడుతుంది అనమాట SAP FICOలో. అదే S4 HANAలో చూసామనుకోండి చాలా స్పీడ్గా ఉంటుంది. విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చేస్తాయి మనకు ఆప్షన్స్ కూడా. డాక్యుమెంట్ పోస్ట్ చేసామనుకోండి ప్రాసెస్ అవుతున్నట్టు ఒక చిన్న ఐకాన్ కనిపిస్తుంటుంది మనకు అక్కడ. ఎందుకంటే స్లోగా జరుగుతుంది అనమాట HDDలో, హార్డ్ డిస్క్ డ్రైవ్ లో. అది SSDలో చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అనమాట. అందుకే SSD ల్యాప్టాప్స్ చాలా కాస్ట్ ఉంటాయి. చూడండి మీరు HDDకి SSDకి డిఫరెన్స్ అనేది. సో మన ECC 6.0లో రైట్ నో మనం HDD మెమరీ స్టోరేజ్ వాడుతున్నాం. S4 HANAలో SSD స్టోరేజ్ వాడుతున్నాం అనమాట. సో ఇది డిఫరెన్సెస్ దానికి దీనికి. చూసారు ఎలా ఉంది స్టోరేజ్ ఎలా ఉంటుంది అనేది. ఇది SSD స్టాండర్డ్ స్టార్టెడ్ డ్రైవ్ HDD అనమాట. ఓకే, ఇది మామూలుగా దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనమాట. తర్వాత SAP FICOకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, S4 HANAకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. SAPలో ఏమేమి టాపిక్స్ నేను కవర్ చేస్తాను అనేది కొన్ని మాత్రమే రాస్తాను, అన్ని రాయలేదు. ఒకసారి జస్ట్ చెప్తాను చూడండి. మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సినటువంటి కాన్ఫిగరేషన్. ఇది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఇందులో టోటల్ గా 9 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. 9 ఉంటాయి కాన్ఫిగరేషన్స్. ఇది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఈ 9 కాన్ఫిగరేషన్స్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో పార్ట్ అనమాట. ఇంప్లిమెంటేషన్ దాంట్లో ఇది మొత్తం చేస్తుంటాం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది. సారీ, ఈ 9 కాన్ఫిగరేషన్స్ చేస్తాం. తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్ ఆర్ కాన్ఫిగరేషన్స్ అనమాట. ఇవి కూడా ఆల్మోస్ట్ 12 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఈ 13 అంటే కాన్ఫిగరేషన్ కాదు, కంపెనీకి సంబంధించిన గ్లోబల్ డేటా తెలుసుకోవడానికి ఈ T కోడ్ ని యూజ్ చేస్తాం. T కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కూడా అని అర్థం అండి. సో ఈ 12 కాన్ఫిగరేషన్స్ అన్ని మొత్తం కూడా మనం ఇక్కడ చేయడం జరుగుతుంది అనమాట. ఎక్కడ చేస్తాం ఈ 12 కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా గ్లోబల్ సెట్టింగ్స్ లో చేస్తాం. ఇది సెకండ్ పార్ట్. ఇది ఈ 12 కాన్ఫిగరేషన్స్. తర్వాత GL కాన్ఫిగరేషన్స్ అంటారు. GL అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్. వీటిలో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ మనం 4 చేస్తాము. 4 తో పాటు ఈ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఇది కూడా మనం ఇవన్నీ క్రియేట్ చేస్తాం. తర్వాత మనకి GL కాన్ఫిగరేషన్స్ అయిపోయిన తర్వాత GL కాన్ఫిగరేషన్, GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. GL అకౌంట్స్ క్రియేషన్ అనమాట. బ్యాంక్ అకౌంట్స్ అంటే ఇట్లా GL అకౌంట్స్ కొన్ని వందల వేల GLs ఉంటాయి అనమాట. ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఓన్ గా ప్రిపేర్ చేస్తాం ఇవన్నీ కూడా. బట్ రియల్ టైంలో LSMW అని చెప్పేసి ఒక టూల్ ఉంటుంది, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ టూల్ వర్క్ బెంచ్ అంటారు. ఆ వర్క్ బెంచ్ ని ఉపయోగించి ఈ టూల్ అనేది నడపడం జరుగుతుంది అనమాట. సో ఇవి కాన్ఫిగరేషన్స్. తర్వాత ఇంకా ఆల్మోస్ట్ 3 లెవెల్స్ అయిపోయిన 3-4 లెవెల్స్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ డాక్యుమెంట్ పోస్ట్ అనమాట. మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఈ డాక్యుమెంట్స్ దగ్గరే వస్తుంది అనమాట. FB50 తోటి ఆర్ F-0 తోటి పోస్టింగ్స్ ఇవన్నీ చేస్తాము. అలాగే మనకి కొన్ని ఎర్రర్స్ వస్తాయి అనమాట. ఈ ఎర్రర్స్ అనేది రిజల్యూషన్ కూడా చేస్తాం అనమాట. రియల్ టైంలో మనకి 2 టైప్ ఆఫ్ ద జాబ్స్ ఉంటాయి. ఒకటి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, అంటే ఇప్పుడు మనకు చెప్పిన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ కింద వస్తాయి. తర్వాత ఇంకొక ఆప్షన్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. అంటే ఓన్లీ ఎర్రర్సే రిజల్యూషన్ చేస్తాం. అంటే ఏదన్నా ఒక ఎండ్ యూజర్ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని ఎర్రర్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ జనరేట్ అయినటువంటి ఎర్రర్స్ అన్ని కూడా మనం రిజల్యూషన్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ని చేయడాన్ని ఎర్రర్స్ రిజల్యూషన్ అంటారు. దాన్ని సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. అంటే ఎర్రర్స్ అనేది రిజల్యూషన్ చేసేంత సపోర్టింగ్ ప్రాజెక్ట్. మనకి ఈ 2 వెర్షన్స్ లో జాబ్స్ అనేవి SAP FICOలో ఉండటం జరుగుతుంది అనమాట. సో ఎర్రర్స్ రిజల్యూషన్ లో వస్తే కనుక ఒక 30 to 40 ఎర్రర్స్ నేర్చుకుంటే రియల్ టైంలో చాలా ఈజీగా సర్వే అవ్వచ్చు, జాబ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత ఈ టేబుల్ డిస్ప్లే, ఇందాక మీకు చెప్పాను కదా, మామూలుగా టేబుల్స్ అనేవి ఉంటాయి. ఈ టేబుల్స్ ద్వారా మనం టైప్ ఆఫ్ పోస్టింగ్ కీస్ కదా. ఓకే, పోస్టింగ్ కీస్ అనమాట ఇవన్నీ కూడా. పోస్ట్ ఎలా చేయాలి అంటే FB50 అని చెప్పాను కదా, సేమ్ F-02 అవన్నీ ఇక్కడ వస్తుంది. దాని తర్వాత ఇంక ఇవన్నీ చాలా రకాల పోస్టింగ్స్ ఉంటాయి. పోస్ట్ చేసి ఎట్లా చూడొచ్చు ఏంటి, లైన్ ఐటమ్ డిస్ప్లేస్ ఇవన్నీ వస్తాయి అనమాట. తర్వాత డిస్ప్లే, టేబుల్ డిస్ప్లే అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, SAPలో డేటా అంతా కూడా రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అవుతుంది అనమాట.
రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అవుతుంది కదా, ఈ డేటాని మనం ఎట్లా బయటకు తీయాలి, ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలి, మేనేజ్మెంట్ కంపెనీ సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారు, ఒక్కొక్కసారి బ్రాంచెస్ అడుగుతారు, ఎంప్లాయీస్ డీటెయిల్స్ అడుగుతారు. ఇవన్నీ కూడా ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది విషయం గురించి అంటే ఈ టేబుల్స్ ని యూజ్ చేస్తాం. దానికి టీ కోడ్ ఉంటుంది, తర్వాత ఒక్కొక్క టేబుల్ కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది అనమాట, టేబుల్ డిస్ప్లే. ఓకే, జనరల్ డాక్యుమెంట్ ఎంట్రీ టేబుల్ డిస్ప్లే, ఇట్లా ఒక్కొక్క డాక్యుమెంట్ ఒక్కొక్క నేమ్ ఉంటుంది అనమాట. సో దాన్ని ఉపయోగించి ఈ టేబుల్స్ ద్వారా మొత్తం మనం చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత అవి కాకుండా SAP FICOలో ట్రాన్సాక్షన్ డేటా అని, కాన్ఫిగరేషన్ డేటా. ట్రాన్సాక్షన్ డేటా అంటే మామూలుగా మనం చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్, డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం కదా, ఆ డాక్యుమెంట్స్ గురించి. కాన్ఫిగరేషన్స్ డేటా అంటే మనం SAPలో కాన్ఫిగరేషన్స్ అన్ని చేయడం జరుగుతుంది అనమాట. కస్టమర్ డేటా, వెండర్స్ డేటా. వెండర్స్ అంటే మనం మెటీరియల్ కొంటాం కదా, వాళ్ళందరూ వెండర్స్ అవుతారు. సో ఇట్లా దానికి సంబంధించింది. తర్వాత అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్. AP అంటే అకౌంట్ పేయబుల్, AR అంటే అకౌంట్ రిసీవబుల్. ఈ డేటా ఇదంతా ఉంటుంది. తర్వాత APP అంటారు, APP కాన్ఫిగరేషన్. SAP FIలో ఆటోమేటిక్ APP అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనమాట. అంటే దీన్ని ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఏమంటారంటే SAPలో బ్యూటీ ఆఫ్ SAP అంటారు. బ్యూటీ ఆఫ్ SAP ఎందుకంటారంటే 1000-2000 ఇన్వాయిస్లు కూడా APP ప్రోగ్రామ్ ద్వారా విత్ ఇన్ 1 క్లిక్ తోటి మనం పోస్ట్ చేయొచ్చు. 1000 ఇన్వాయిస్లు పోస్ట్ చేయాలంటే మనకి అట్లీస్ట్ ఒక 5 days పడుతుంది అనుకుందాం. 1000 కాదు, 10,000 ఎగ్జాంపుల్. 10,000 ఇన్వాయిస్లు ఒక 10 రోజులు కొట్టాలి మనం, 10,000 ఇన్వాయిస్లు. బట్ APP ప్రోగ్రామ్ ఈ కాన్ఫిగరేషన్స్ చేసినట్లయితే కనుక విత్ ఇన్ 1 day 10,000 ఇన్వాయిస్లు పోస్ట్ చేయొచ్చు. అందుకే దీన్ని APP ప్రోగ్రామ్ ని బ్యూటీ ఆఫ్ SAP అంటారు. ఓకే, సో అంత వాల్యుబుల్ అనేది ఒక బ్యాక్ బోన్ లాంటిది, SAP సాఫ్ట్వేర్ కి బ్యాక్ బోన్ లాంటిది అనమాట. APP కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది అనమాట. వీటితో పాటు మీకు విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని చెప్పేసి ఉంటుంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఎంప్లాయీస్ ఆల్రెడీ మనం సాలరీస్ పే చేస్తాం కదా, సారీ రాంగ్ ఉన్నట్టుంది, గ్యాప్ లేదు, విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఓకే, సో ఎంప్లాయీస్ కి సాలరీస్ అవి పే చేస్తాం కదా, పే చేసేటప్పుడు కొంత అమౌంట్ అనేది వాళ్ళ ట్యాక్సెస్ అవి గవర్నమెంట్ పే చేయాల్సి ఉంటుంది మనం. సో వాటికి సంబంధించిన ట్యాక్సెస్ అంతా హోల్డ్ చేస్తాం అనమాట, దాన్ని విత్ హోల్డింగ్ ట్యాక్సెస్ అంటారు. వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్. తర్వాత డండింగ్ అంటారు. డండింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ బిల్ ఏదైనా పే చేయాలి, మీకు నోటీస్ వస్తుంది కదా, ముందే రిమైండర్స్ వస్తుంటాయి. రిమైండర్స్ అన్నమాట డండింగ్స్ అంటే. ఎనీ ఆర్గనైజేషన్, ఒక కంపెనీలో వాళ్ళకి ఒక 1000 మంది కస్టమర్లు ఉన్నారు, 1000 మంది క్లయింట్స్ ఉన్నారు లేకపోతే. ఓకే, సో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పే చేసిన బిల్స్ కి సంబంధించిన రిమైండర్స్ పంపించడానికి ఈ డండింగ్ అనే కాన్సెప్ట్ ని ఉపయోగిస్తాం అనమాట. అది. సో ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ కూడా మనం వీటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. వీటి కాన్ఫిగరేషన్స్ అన్ని చెప్తాను. డండింగ్ తో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాను. తర్వాత మీకు చెప్పేది ఏంటంటే, నేను ఒక స్టూడెంట్స్ తోటి ఇంటరాక్షన్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. స్టూడెంట్స్ అందరినీ కూడా ఆల్మోస్ట్ 10 days కంప్లీట్ అయిన తర్వాత ఇంటరాక్షన్ గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఇక్కడ మీరు ఇంటరాక్షన్ గ్రూప్ లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు 10 days లో ఆల్మోస్ట్ డాక్యుమెంట్ కూడా పోస్ట్ చేసేస్తారు, ఇవన్నీ చేసేస్తారు. కాబట్టి తర్వాత ఏం చేస్తారంటే, మీకున్నటువంటి నాలెడ్జ్ ని మీరు షేర్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళ దగ్గర మీకు తెలియని నాలెడ్జ్ వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆ నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇట్లా నాలెడ్జ్ అనేది తీసుకోవడానికి ఈ ఇంటరాక్షన్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను అనమాట. సో ఇంటరాక్షన్ గ్రూప్ అనేది మీకు అలా యూజ్ అవుతుంది అనమాట. అంటే మీరు SAP లో ఫస్ట్ మీ జాబ్ కొట్టాలి అనుకుంటే కనుక నంబర్ ఆఫ్ సెమినార్స్ ఇవ్వడం అలవాటు చేసుకోండి. మీకు భయం అయితే ఒక రూమ్ లో డోర్ లాక్ చేసుకుని ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం, థియరిటికల్ గా ఎప్పుడైతే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆటోమేటిక్ గా జాబ్ అనేది చాలా ఈజీగా కొట్టచ్చు. సో మీకు ఈ డెవలప్మెంట్ స్కిల్స్ ఇంటరాక్షన్ గ్రూప్ లో చాలా యూజ్ అవుతాయి అనమాట. మీరు నంబర్ ఆఫ్ ప్రజెంటేషన్స్ ఇచ్చారంటే మాత్రం చాలా ఈజీగా జాబ్ అనేది కొట్టేయచ్చు అనమాట. సో అందుకోసం ఈ సెషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా ప్రతిరోజు కూడా 9 to 10 o'clock ఈ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఇంటరాక్షన్ కి సంబంధించిన గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను. స్టూడెంట్స్ అందరూ కూడా ఈ గ్రూప్ లో ఉండొచ్చు అనమాట. సో రెగ్యులర్ గా లేని వాళ్ళని తీసేస్తాను, కంటిన్యూగా ఉండే వాళ్ళని మాత్రం ఉంచుతాను. సో ఇక్కడ ఉండి మీరు నాలెడ్జ్ అనేది మీరు షేర్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కూడా మీకు తెలియని నాలెడ్జ్, కొత్త టాపిక్ ఏదైనా చెప్పారనుకోండి, అది మీకు ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది, యాజ్ వెల్ యాజ్ నాకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఏ రోజు వీడియోస్ ఆ రోజు మీకు ప్రతిరోజు క్లాస్ అవ్వచ్చు, లేకపోతే డెమో సెషన్ అవ్వచ్చు, ఇంటరాక్షన్ వీడియోస్ అవ్వచ్చు, ఏదైనా సరే ఏ రోజు వీడియోస్ ఆ రోజు మీకు ఇచ్చేస్తాం. కాబట్టి మీరు ఆ వీడియోస్ మళ్ళీ చూసుకోవచ్చు, లైఫ్ లాంగ్ మీకు యూస్ఫుల్ అవుతాయి అనమాట. అంటే ఏదైనా చెప్పినప్పుడు అర్థం కాకపోయినా మళ్ళీ వీడియోస్ చూసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో అది ఒకటి వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అనమాట. మీకు క్లాస్ వీడియోస్ అవ్వచ్చు, ఇంటరాక్షన్ గ్రూప్ వీడియోస్ అవ్వచ్చు, అన్ని కూడా మీరు ఫ్రీగా తీసుకోవచ్చు. తర్వాత మీకు ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ నేను ఒక
74 క్వశ్చన్స్ మేము తయారు చేసాం. మా ఫ్రెండ్ ఒక ఆయన తయారు చేశారు, వినయ్ చౌదరి అని. సో ఆయన మీకు అవన్నీ కూడా మీకు ఇచ్చేయడం జరుగుతుంది ఒక 10 days తర్వాత. మీరు కనుక ప్రిపేర్ అయిపోతే ఆల్మోస్ట్ 99% ఇంటర్వ్యూని క్రాక్ చేయొచ్చు అనమాట. నో డౌట్ ఎట్ ఆల్, 100% క్రాక్ చేయొచ్చు. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ఇచ్చేస్తాం అనమాట ఫ్రీగానే. దానికి ఏమి అమౌంట్ పే చేయాల్సిన పని లేదు, ఫ్రీగా ఇచ్చేస్తాను. తర్వాత ఏంటంటే మీకు ఓన్లీ జాబ్ కొట్టాలంటే ఒకటేనండి, హార్డ్ వర్క్ చేయాలి. ఒక 3 months బాగా హార్డ్ వర్క్ చేయండి. అలాగే మీరు నంబర్ ఆఫ్ సెమినార్స్ చెప్పండి. చెప్తే ఈజీగా కాన్ఫిగరేషన్ అనేది థియరిటికల్ గా మీరు ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో 100% జాబ్ అనేది కొట్టేయచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు డెమో క్లాస్. సో మీరు అందరూ అన్మ్యూట్ అవ్వచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్లారిటీగా కావాలన్నా కూడా చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ కమ్ అవుట్ ద మ్యూట్. 1 by 1 అడగండి. ఓకే, థ్యాంక్ యూ. హలో చెప్పండి సార్, మీరు అబాప్ నేర్పుతారా? ఎబాప్ నేర్పునండి. ఓన్లీ FI ఒకటే, FSC ఒకటే నేర్పుతానండి. ఎబాప్ నేర్పునండి నేను. అది అట్లా సార్ నేర్చుకోవాలంటే ఎబాప్ కి మీరు ట్రై చేయండి సార్. ఎవరన్నా చూడండి, మంచిగా ఎవరైనా చెప్తారని చూసి మాట్లాడండి. ఎబాప్ అనేది నేను ట్రైనింగ్ ఇవ్వనండి, నాకు తెలియదు కూడా. ఎబాప్ టోటల్ గా ఇది కోడింగ్ అండి మొత్తం కూడా. కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అటువైపు వెళ్తుంటారు ఎక్కువ. సి లాంగ్వేజ్, కంప్యూటర్ సైన్స్ చేస్తున్న బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సి లాంగ్వేజ్, MCA వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఎబాప్ టోటల్ కోడింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్తుంటారు. మనకి SAP FICO కోడింగ్ అనేది ఉండదండి. కోడింగ్ లేకుండానే కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం అనమాట. APP సార్, APP అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని చెప్పారు కదా, మీరు చెప్పారు కదా, అది కూడా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది SAP లో అవన్నీ పార్ట్స్ అవన్నీ. అవునా, అది నేర్పరా? అది కూడా నేర్పుతానే కదా చెప్పింది, మీకు వినలేదా క్లాస్? మీరు విన్నాను, అదే నాకు డౌట్ వచ్చి నేను అడుగుతున్నాను. లేదు, నేను మీకు మామూలుగా SAP లో ఏ కాన్సెప్ట్ చెప్తానంటే మొత్తం చెప్పాను మీకు. నేను ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, APP ప్రోగ్రామ్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, ఇవన్నీ చెప్పాను మీకు. ఓకే సార్. ఇంకా నా డౌట్స్ ఉన్నాయండి? సాఫ్ట్ స్కిల్స్ నేర్పుతారా? ఏంటండి సార్? ఇది రెజ్యూమ్ ప్రిపరేషన్ కి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా సార్? అంటే రెజ్యూమ్ ప్రిపరేషన్ లో రెజ్యూమ్ ప్రిపరేషన్ అది ఒక క్లాస్ అండి, అవసరం పెద్ద ప్రాబ్లం. అది చెప్తానండి, అది ఎవరికైనా చెప్పేది. అది రెజ్యూమ్ ప్రిపరేషన్స్ మీరు రెజ్యూమ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారు, క్లయింట్ ఇన్ఫర్మేషన్, మీకు శాంపిల్ రెజ్యూమ్స్ కొన్ని ఇస్తాను, మీరు అది ఫాలో అవ్వచ్చు. తర్వాత మీరు రెజ్యూమ్ అనేది నేను హెల్ప్ చేస్తానండి, డౌట్ ఏం లేదు. ఓకే సార్, ఓకే. ఇంకేమైనా ఉన్నాయా? ఆటోమేషన్ వస్తే SAP కండి ఆటోమేషన్ వస్తే ఎలా ఉంటుంది అనేది, SAP కి అయితే ప్రస్తుతానికి అయితే ఏం ప్రాబ్లం లేదండి. అది మనం చెప్పలేము, అది మన చేతిలో డిపెండ్ అయ్యి అది మన ఉండదు అనమాట ఆల్మోస్ట్. ఎందుకు SAP కి ఆటోమేషన్ అనేది హైలీ ఇంపాసిబుల్. ఆల్మోస్ట్ 20 years అయితే SAP ఆర్ S/4HANA ఏదో ఒకటి ఉంటుందండి, ప్రాబ్లం లేదు. కొన్ని మాత్రమే ఆటోమేషన్ మీద రన్ అవుతాయి. SAP అనేది అది మాన్యువల్ గానే చేయాలి తప్ప ఆటోమేషన్ మీద వర్కౌట్ అవ్వదండి ఆల్మోస్ట్. అది ఒక 20 years వరకు అయితే ప్రాబ్లం ఉండదు మనకి. ఓకే ఓకే సార్. నెక్స్ట్ అండి చెప్పండి. ఇవి క్లాసెస్ అంటే రికార్డెడ్ వీడియోసా, లేకపోతే మామూలుగా డైలీ ఇలా ఏమన్నా 8 to 9 మీరు మీ DPలో 7 to 8, 8 to 9 ఇలా బ్యాచెస్ ఉన్నాయి కదా? ఆ బ్యాచెస్ మీరు ఏ బ్యాచ్ లో ఉంటే ఆ బ్యాచ్ వీడియో వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు క్లాస్ అయిపోయిన వెంటనే ఈ వీడియో రికార్డ్ అవుతుంది కదా, వచ్చేస్తుంది మీకు. ఓకే సార్, అంటే ఓన్లీ రికార్డెడ్ వీడియోసే మీరు పంపిస్తున్నారు? అంటే ఓన్లీ అంటే అదే కదా మనకు కావాల్సింది. అంటే మేము డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వాలంటే 9 to 10 బ్యాచ్ లో ఇంటరాక్ట్ అవ్వాలి. మీరు మీ క్లాస్ ఎప్పుడైతే ఉందో ఆ టైంలో మీరు ఉంటారండి, నెంబర్ 1. సార్, నెంబర్ 2 తర్వాత మీరు ఉన్నా లేకపోయినా మీరు వీడియో వచ్చేస్తుంది మీకు, గ్రూప్ లో ఉన్నారంటే. కొంతమందికి టైం సేమ్ అదే టైంలో అవైలబుల్ లేరు అనుకోండి, బట్ గ్రూప్ లో ఉన్నారు, వీడియో వస్తుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 30 days లో మీరు ఎప్పుడైనా డౌన్లోడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏ రోజు వీడియోలో ఆ రోజు ఒక ఫైల్ క్రియేట్ చేసుకుని Day 1, Day 2, Day 3 అని పెట్టుకుని మీరు వీడియోస్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసేసుకుంటారు ఏ రోజుకి ఆ రోజు. ఇది హ్యాంగౌట్ సార్. ఇది క్లాస్ అంటే మామూలుగా డైలీ 1 hour ఉంటది, ఇంటరాక్షన్ వచ్చేసి 1 hour, 2 hours అంతే. ఇన్ కేస్ మామూలుగా ఇప్పుడు SAP సాఫ్ట్వేర్ అవన్నీ మీరు మాకేమైనా హెల్ప్ చేస్తారు సార్? SAP సర్వర్ యాక్సెస్ చెప్పానా మీకు? సర్వర్ యాక్సెస్ ఒక కాంటాక్ట్ ఉంది మీకు, చెప్పానా? సారీ మర్చిపోయాను, అదొకటి మిస్ అయినట్టు నా స్లైడ్.
సర్వర్ యాక్సెస్ వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ మీకు అంటే మీకు గ్రూప్ లో పెట్టేస్తాను, మీకు ఎవరు కావాలన్నా తీసుకోవచ్చు. అది 3 months కి ఆయన 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. త్రీ మంత్స్ కి Sir, 1000 ఇప్పుడు- రూపీస్ అండి. ఇది ఇప్పుడు బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ అయ్యి, ఈరోజు డెమో క్లాస్ అయిపోయింది కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా జాయిన్ అవ్వచ్చు. టోటల్ ఫీజు వచ్చేసి 5000 రూపీస్ అండి. ఓకే సార్. మీరు అడ్వాన్స్ 2000 పే చేయాలి. మీకు 7 days వరకు మీరు కంటిన్యూ అవ్వచ్చు అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నెక్స్ట్ అమౌంట్ పే చేసి కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే మీరు లెఫ్ట్ అయిపోవచ్చు. ఓకే అడ్వాన్స్ 2000 పే చేయాలండి. ఓకే సార్. మీకు నచ్చలేదు, క్లాసెస్ బాగాలేదు, క్లారిటీగా లేదు, అర్థం అవ్వట్లేదు అనుకుంటే కనుక విత్ ఇన్ 7 days లో అమౌంట్ అనేది మీరు బ్యాలెన్స్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు, నో ఇష్యూ. హలో సార్. చెప్పండి. సార్ నేను నాన్ కామర్స్ సార్ బ్యాచ్, నాకు ఇది అందుకోగలనంటారా? క్వాలిఫికేషన్ ఏంటండి మీది? అది బీఎస్సీ కంప్యూటర్స్ సార్. 100% అందుకోవచ్చు అండి. మీరు నాన్ కామర్స్ అయినా మీరు కాన్ఫిగరేషన్ నాలెడ్జ్ ఉంటుంది కదా మీకు. కాన్ఫిగరేషన్ నాలెడ్జ్ అంటే సార్ మాది కాన్ఫిగరేషన్ మీకు ఇంగ్లీష్ చదవడం వచ్చండి? చదవచ్చు. బీఎస్సీ కంప్యూటర్స్ కదా, 100% యూఆర్ ఎలిజిబుల్. ఓకే ఓకే. మీరు ఒకటండి, నేను అందుకో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి మీరు బీఎస్సీ లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ మీకు? నాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. ఒక ఇయర్ లో ఎన్ని ఉంటాయి చెప్పండి, ఒక ఇయర్ లో? ఒక ఇయర్ లో అంటే థర్డ్ ఇయర్ లో అయితే ఈ రెండు అయి ఉంటాయి సార్. అట్లా సార్, ఫస్ట్ ఇయర్ లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి మొత్తం చెప్పండి. 6 ఉంటాయి సార్. అంటే 6 అంటే మనకి 3 years లో 18 ఉంటాయి అంతే కదా? అంతే. 18 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఓన్లీ 2 months లో ఎస్ఏపీ చాలా ఈజీ కంప్లీట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే. మీరు 18 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేశారు బీఎస్సీ కంప్యూటర్స్ లో, ఓకే. ఇక్కడ మీరు 2 months కష్టపడితే, 2 or 3 months కష్టపడితే లైఫ్ లాంగ్ మీకు యూస్ఫుల్ అవుతుంది నాలెడ్జ్ అనేది. అంటే అది కాదు సార్, మన అకౌంట్ సైడ్ అసలు టచ్ లేదు కదా, అది నేను అంటున్నా. అకౌంట్ సైడ్ టచ్ లేకపోయినా మనకి ఇక్కడ డెబిట్ టు క్రెడిట్ అనేది తెలిస్తే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. ఓకే ఓకే సార్. అది కూడా చెప్తాను మీకు. అది ఎలా అంటే మీకు నిజం చెప్పాలంటే ఎక్కువ నాన్ కామర్స్ వాళ్ళే వస్తారు ఐటీ వైపు, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. కామర్స్ చేసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను కూడా మరి నా సంగతి తీసేయండి, నాన్ కామర్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే మనకెందుకు ఐటీ వైపులే అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఐటీ వైపు వెళ్దాం, నాన్ కామర్స్ వైపు ఎందుకులే అనుకుంటారు, అంతే. ఓకే సార్. ఈవెన్ బిఏ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. మీకు ఇంకొక విషయం క్లారిటీగా చెప్పాలంటే, సారీ, ఓన్లీ ఈ చదివిన వాళ్ళు ఎవరంటే ఈ ఓన్లీ డిగ్రీ అనేది, ఎనీ డిగ్రీ అనేది ఒక ఎంట్రీ పాస్ లాంటిది ఎనీ ఆర్గనైజేషన్ లోకి వెళ్ళడానికి, ఒక ఎంట్రీ పాస్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎస్ఏపీ వైపు వెళ్ళారనుకోండి, ఆ టూల్ కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది క్లారిటీగా ఉందా లేదా, క్లియర్ గా ఉందా లేదా, అదొక్కటే చూస్తారండి, ఇంకేం ఉండదు. ఓన్లీ ఇతను మా ప్రాజెక్ట్ కి యూస్ఫుల్ కాదా, ఎస్ఏపీ స్కిల్ ఉందా లేదా అనేది చూస్తారు, అంతకు మించి వాళ్ళకి ఇంకేం అవసరం లేదు.